సో బీటెక్ లో ఎంజాయ్ చేసుకుంటా మీరు ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేసుకుంటా కూడా చదవచ్చు, అది పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఒక గోల్ పెట్టుకోండి, ఫిక్స్ చేసుకోండి, ఏం అవుదాం అనుకుంటున్నారు అనేది ఇప్పుడే ఫిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు నీకు ఆ 3-4 ఇయర్స్ తర్వాత వచ్చే జాబ్ కనుక గట్టిగా కొట్టే జాబ్ కావాలంటే మాత్రం నువ్వు ఇప్పటి నుంచి హై లెవెల్ దానికి ప్రిపేర్ అవ్వాలి. హాయ్, హలో, నమస్తే, వనక్కం, ఆదాబ్. వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరూ కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, మీ పేరెంట్స్ యొక్క కళల్ని మీరు నిజం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే ఫస్ట్ ఇయర్ బీటెక్ వెళ్తున్న స్టూడెంట్స్ ఉన్నారో, ఇప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్ వెళ్తున్నారు కాబట్టి మీరు చాలా విషయాలు తెలుసుకోవాలి. క్యాంపస్ విషయాలు కావచ్చు, కాలేజ్ లోపల కావచ్చు, అండ్ ఈ ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది విషయాలు మాత్రం చాలా సుస్పష్టంగా మీకు మాత్రం ప్రతి ఒక్కటి కూడా తెలియాలి. అప్పుడే మీరు చేయబోయే 4 ఇయర్స్, ఈ ఫస్ట్ ఇయర్ ఏదైతే ఉందో బీటెక్ ఫస్ట్ ఇయర్, దీని రిప్లికానే సెకండ్, థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ ఉండబోతున్నాయి. కాబట్టి ఈ ఫస్ట్ ఇయర్ మన యాటిట్యూడ్ కానీ, మన బిహేవియర్ కానీ, మన అలవాట్లు కానీ, మన పీర్ గ్రూప్ కానీ, ఎన్విరాన్మెంట్ లో ఉన్న చుట్టుపక్కల కానీ, లేదా మనతో ఉన్న ఫ్రెండ్స్ కానీ, మనం చూజ్ చేసుకున్న పీర్ గ్రూప్ ఏదైతే ఉందో, ఇదంతా కూడా మనకు రాబోయే 4 ఇయర్స్ ని ఎఫెక్ట్ ఇస్తుంది. తద్వారాగా మన నెక్స్ట్ రాబోయే 40 ఇయర్స్ లైఫ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి సో ఎవరైతే బీటెక్ ఫస్ట్ ఇయర్ కి వెళ్తున్న స్టూడెంట్స్ ఉన్నారో, మీరు తీసుకోవాల్సిన తస్మాత్ జాగ్రత్తలు ఏంటి అసలు అవన్నీ కూడా మాట్లాడుకుందాం. సార్, కేవలం జాగ్రత్తలే చెప్తారా, అసలు మేము ఏం చేయాలో కూడా చెప్తారా సార్ అంటే, సో ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్ కల్లా, అంటే థర్డ్ ఇయర్ కానీ ఫోర్త్ ఇయర్ కల్లా ఒక మంచి జాబ్ లో కనుక ఉండాలి అంటే, ప్రజెంట్ సినారియోలో ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు జాబ్స్ దొరకడం చాలా కష్టం అవుతా ఉంది. అది మీరు ఏ ఫీల్డ్ లో తీసుకున్నా కానీ చాలా కష్టంగా ఉంది. నెంబర్ ఆఫ్ జాబ్స్ తక్కువగా ఉన్నాయి. ఇక్కడ క్యాండిడేట్స్ బీటెక్ చేసిన వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. ఎవ్రీ ఇయర్ కూడా స్టూడెంట్స్ పెరుగుతున్నారు. సో బీటెక్ చేసిన ప్రతి స్టూడెంట్స్ కూడా జాబ్స్ అయితే రావట్లేదు. ఒకవేళ వచ్చినా కానీ అతి తక్కువ ప్యాకేజీలతో వస్తున్నాయి. బట్ పేరెంట్స్ మనకి లక్షలు పెట్టి కష్టపడి చదివించేది దానికోసం కాదు కాబట్టి, అండ్ మనం కోరుకునేది కూడా అది కాదు కాబట్టి, బెస్ట్ కంపెనీస్ లో, బెస్ట్ ప్యాకేజెస్ లో ఒకవేళ మనం ఉండాలనుకుంటే, అది మీరు ఎవరైనా సరే, అంటే సిఎస్సి రిలేటెడ్ గా ఉన్న గ్రూప్స్ కావచ్చు, స్పెషలైజేషన్స్ కావచ్చు, ఈసీ రిలేటెడ్ లేదా స్పెషలైజేషన్స్ కావచ్చు, అందులో ఈ మన ట్రిపుల్ కావచ్చు, సివిల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, కెమికల్ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, ఐటీ కావచ్చు, ఏదైనా సరే. సో మీరు ఏది తీసుకున్నా కానీ దానికి సంబంధించిన వర్క్స్ మీరేం చేయాలి. దాదాపుగా మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఒక 70% స్టూడెంట్స్ సిఎస్సికి రిలేటెడ్ గా ఉన్నాయే తీసుకుంటారు. కాబట్టి దాని గురించి కొంచెం ఎక్కువ మాట్లాడతాను, మిగతా వాటి గురించి కూడా మాట్లాడతాను. సరే, ఫస్ట్ ఇయర్ లో మనం చేయాల్సిన పనులేంటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చేయకూడని ఏంటి, చేయాల్సిన ఏంటి నేను చెప్తాను. సార్, మీకు ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఎట్లా చెప్తున్నారు? 2 రకాల ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నాకు. నెంబర్ 1 ఏంటంటే, ఇప్పుడు నేను దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఈ ఇంటర్మీడియట్ లో జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ కోచింగ్ ఇస్తున్నాను. నా స్టూడెంట్స్ చాలా మంది కూడా వేలల్లో స్టూడెంట్స్ ఐఐటీస్కి, ఎన్ఐటీస్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వెబ్సైట్ లో కూడా బెస్ట్ యూనివర్సిటీస్ లో కానీ, కాలేజెస్ లో కానీ జాయిన్ అయి చదువుతున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కావచ్చు. స్వతహాగా నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా IIIT లో వర్క్ చేశాను కాబట్టి, బిఫోర్ కమింగ్ టు ఐఐటి కోచింగ్ నేను IIIT లో వర్క్ చేశాను కాబట్టి, అక్కడ బీటెక్ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి మ్యాథమెటిక్స్ చెప్పాను కాబట్టి, ఐ నో ద బెస్ట్ ఐడియా. నాకు తెలుసు, నాకు దాని గురించి చాలా మంచి ఐడియా ఉంది. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చూసింది ఏంటి, చాలా సార్లు నాకు స్టూడెంట్స్ కూడా పట్టుబడ్డారు. ఎందుకంటే నేను కూడా లోపలనే రూమ్లలో ఉండేవాడిని. అప్పుడు మ్యారేజ్ కి ముందరనే అక్కడ మాకు సపరేట్ గా క్వార్టర్స్ ఇచ్చారు. మా క్వార్టర్స్ ని దాటి వెళ్తేనే స్టూడెంట్స్ యొక్క క్వార్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్యాకల్టీ ఉంటాయి కాలేజ్ కి పక్కనే, దాని తర్వాత స్టూడెంట్ హాస్టల్స్ ఉంటాయి. సో నేను ఈ మధ్యలో చాలా చూశాను కాబట్టి నేను అన్ని కూడా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాకు తెలుసు దాదాపుగా బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీరు ఎక్కువ శాతం చేసే తప్పులేంది. ఎందుకంటే ఇప్పుడే మనకు కొత్తగా రెక్కలు వస్తాయి. పేరెంట్స్ తోటి ఇప్పటిదాకా మనం కలిసి ఉన్నాము, బట్ ఇప్పుడు సడన్ గా మనం హాస్టల్ కి షిఫ్ట్ అవుతాం, లేదా చాలా దూరంలో ఉన్న బీటెక్ కాలేజ్ కి వెళ్తాం. సో అక్కడ ఇప్పటిదాకా మనం చూసిన స్టూడెంట్స్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాకుండా వేరే రాష్ట్రాల నుంచి రావచ్చు, వేరే మన రాష్ట్రంలో నుంచి డిఫరెంట్ డిస్ట్రిక్ట్ నుంచి రావచ్చు. ఒక్కొక్కరి యొక్క ఐడియాలజీ ఒక తీరుగా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం అలాంటి వేరియేషన్స్ ఉన్న స్టూడెంట్స్ తోటి, డిఫరెంట్ రీజియన్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ తోటి అక్కడ ఒక దగ్గరనే మనం ఒకవేళ స్టే చేస్తే ఎంత వేరియేషన్ ఉంటుంది, వాళ్ళ లైఫ్ ని మన లైఫ్ ని ఎలా వాళ్ళ లైఫ్ ఎఫెక్ట్ చేస్తుంది, వాళ్ళ అలవాట్లు మన అలవాటుని ఎట్లా ఎఫెక్ట్ చేస్తాయి. చాలా బుద్ధిమంతులు కూడా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి కొద్ది జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. 1 by 1 మీతోటి మాట్లాడుకుంటూ వెళ్తాను, జాగ్రత్తగా చూడండి. ఒకసారి వీడియో నచ్చినట్టయితే మేము చేసిన ఎఫర్ట్స్ కి ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి ఈ వీడియోని, అండ్ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇంకా మనకి బీటెక్ స్టూడెంట్స్ కూడా చాలా విధాలుగా ఇది యూజ్ కాబోతుంది. ఆల్రెడీ మ్యాథ్స్ కి సంబంధించిన కొన్ని సెషన్స్ ని, ఆల్రెడీ ఉన్న సెషన్స్ ని మళ్ళీ మీకు రీపోస్ట్ చేయడం జరుగుతుంది, కావాలంటే చూసుకోవచ్చు. ఇంకా కొన్ని ఇన్నోవేషన్స్ మన బీటెక్ స్టూడెంట్స్ కూడా చేస్తాము. అది కూడా నేను మధ్యలో అడుగుతాను, మీరు ఓకే అనుకుంటే చేద్దాం, లేకపోతే వదిలేద్దాం. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ టు డూ. ఏమేం చేయాలి సార్ మేము, మీరు చేయాల్సిన పనులేందో ఫస్ట్ మనం చూద్దాం. ఒక బీటెక్ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ కి వెళ్తున్నాడు అన్నప్పుడు తను చేయాల్సిన పనులేంది అంటే, సార్ నేను పోగానే చేయాల్సిన పని అంటే కాదు. ఫస్ట్ మీరు వెళ్తారు, బీటెక్ కాలేజ్కి వెళ్తారు. కొన్ని కాలేజెస్ లో అయితే మీకు దాదాపుగా 0 సెమిస్టర్ ఉంటుంది. ఈ 0 సెమిస్టర్ లో పెద్దగా క్లాసులు ఏం జరగవు. ఆ ఎన్విరాన్మెంట్ కానీ, హాస్టల్లో మనం ఫిక్స్ అవడం కానీ, లేదా మనం ఎక్కడైనా బయట రూమ్ తీసుకోవడం కానీ, ఇదే ఎన్విరాన్మెంట్ అనేది ఫస్ట్ జాయినింగ్ కాగానే మనకి నడుస్తూ ఉంటుంది. సో దాదాపుగా క్లాసెస్ ఉండవు కాబట్టి ఫ్రెండ్స్ తోటి జాలీగా తిరగడం, ఫ్రెండ్షిప్ గ్రూప్ ని పెంచుకోవడం, ఇదంతా జోవియల్ గా నడుస్తూ ఉంటుంది. సడన్ గా మనకి అకాడ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు దాదాపుగా తెలంగాణలో అయితే కొన్ని కాలేజెస్ ఆల్రెడీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కొన్ని కాలేజెస్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ లో ఇంకా స్టార్ట్ కావాల్సింది, అకాడమిక్ పరంగా స్టార్ట్ కావాల్సింది. ఫుల్ ఫ్లెడ్జ్ గా క్లాసెస్ జరగడం అనేది జరుగుతూ ఉన్నాయి.
సో అయితే జరగాల్సి ఉంది. ఇప్పుడు పిల్లలందరూ ఏంటంటే ఎంజాయ్మెంట్ మూడ్ లో ఉంటారు, ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మేము కష్టపడి చదివాము, ఇప్పుడు సడన్ గా వచ్చాం కాబట్టి ఎంజాయ్మెంట్ మూడ్ లో ఉంటారు, కొత్తగా ఫ్రెండ్స్ అవుతారు, మనం బాగా అక్కడ ఎంజాయ్మెంట్ చేయడానికే ఇష్టపడతా ఉంటాం. కొత్త కొత్త ఫ్రెండ్స్ కలిసినప్పుడు మన గురించి మనం ఎక్కువ చెప్పుకోవడానికి, వాళ్ళు చెప్తా ఉంటే మనం వినడానికి ఇవే సరిపోతాయి. దాదాపుగా చాలా రోజుల వరకు ఇదే నడుస్తూ ఉంటది. సో దాంట్లోంచి మన అలవాట్లు కానీ మనకి దగ్గరగా ఉన్న వాళ్ళని కానీ ఎవరన్నా ఫ్రెండ్స్ లాగా చేసుకుంటాం. ఈ తతంత్రం అంతా కూడా మీకు దాదాపుగా ఒక 2 వీక్స్ 3 వీక్స్ వరకు నడుస్తూనే ఉంటుంది. అంత సీరియస్నెస్ అనేది మన క్లాసెస్ లో రాదు. కానీ ఈ 4 years లో కూడా నీకు యాంపుల్ ఆఫ్ టైం, చాలా మంచి టైం దొరికేది ఎప్పుడు తెలుసా? బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడే. బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడే నువ్వు మంచి పర్సంటేజ్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ పోగానే నీకు మైండ్ అనేది జాబ్ ఓరియంటేషన్ లోకి వెళ్ళిపోద్ది, జాబ్ ఓరియంటెడ్ గా వెళ్తుంది. కాబట్టి అప్పుడు అకాడ్స్ మీద కంటే కూడా మనం ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పి మనకి చాలా ఉంటది. అప్పుడు మనం ఈ అకాడ్స్ ని కొంచెం తగ్గించుకోవాల్సి వస్తుంది, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ మీరు చూడండి, ఫస్ట్ ఇయర్ లో ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది పిల్లలకి, సెకండ్ ఇయర్స్ తగ్గిపోద్ది. చాలా మందికి ఏంటంటే అసలు ఫస్ట్ ఇయర్ లో కూడా రాదు, సెకండ్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ లో కూడా రాదు. అది వేరే మ్యాటర్. నేను చదివే పిల్లలు ఎవరైతే చదువుదామని అనుకుంటున్న పిల్లలు ఉన్నారో వాళ్ళ కోసం మాట్లాడదు. దాదాపుగా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా పిల్లలు చాలా సీరియస్ గా ఉన్న పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి అందరూ కూడా చదవాలి, మంచి మార్క్స్ తీసుకురావాలి, బెస్ట్ పొజిషన్ పోవాలని కష్టపడి అక్కడ దాకా వెళ్ళారు కాబట్టి కష్టపడి చదువుతారని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇయర్ లో 85+% అనేది మీరు కంపల్సరీగా స్కోర్ చేయాలి, మెయింటైన్ చేయండి. కంపల్సరీగా 85+% అనేది ఫస్ట్ ఇయర్ లో కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ మీకు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఉంది, ఫస్ట్ సెమిస్టర్ లో ఉంటుంది, సెకండ్ సెమిస్టర్ లో కూడా ఉంటుంది, థర్డ్ సెమిస్టర్ లో ఉంటుంది, ఫోర్త్ సెమిస్టర్ లో ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్ స్టార్ట్ అయితే దానికి సంబంధించిన క్లాసులు కూడా మీకు ఆల్రెడీ కొన్ని క్లాసెస్ పెట్టమని చెప్పాను, పెడతారు. దాని తర్వాత మీకు కెమిస్ట్రీ గానీ ఫిజిక్స్ గానీ ఉంటుంది గ్రూప్ ని బట్టి. మళ్ళీ సెకండ్ సెమిస్టర్ లో మళ్ళీ మ్యాథమెటిక్స్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఫస్ట్ సెమిస్టర్ లో ఫిజిక్స్ ఉంటే ఇక్కడ కెమిస్ట్రీ, అక్కడ కెమిస్ట్రీ ఉంటే ఇక్కడ ఫిజిక్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ లో మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేవి ఫస్ట్ సెకండ్ సెమిస్టర్ లో అవుతాయి. తర్వాత మీకు కొద్దిగా బేసిక్స్ ఆఫ్ ద కోర్స్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ అదృష్టం ఏంటంటే దాదాపుగా ఫస్ట్ ఇయర్ లో అందరికి కూడా ఏ బ్రాంచ్ అయినా సరే దాదాపుగా కొన్ని క్లాసెస్ సిమిలర్ గా ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతం మనకి ఆ డీవియేషన్ అనేది కనపడదు. అర్థమవుతుంది? నీకున్న ఫ్రెండ్ ఒకవేళ ఈసీ స్టూడెంట్ అయినా, ట్రిపుల్ అయినా, వేరే వాడైనా సరే కొన్ని గ్రూప్స్ ఏంటంటే మీకు సేమ్ ఉంటాయి కాబట్టి, కొన్ని సబ్జెక్ట్స్ సేమ్ ఉంటాయి కాబట్టి మిగతా ఫ్రెండ్స్ అందరు కూడా ఫ్రెండ్స్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, రైట్. సో ఫస్ట్ ఇయర్ లో నీకు ఉండే పని ఏం ఉండదు కాబట్టి కంపల్సరీగా నువ్వు మాక్సిమం పర్సంటేజ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. సార్ మరి పర్సంటేజ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోద్ది అంటే ఇక్కడ చాలా మంది బీటెక్ స్టూడెంట్స్ చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే ఆల్రెడీ మీ సీనియర్, సూపర్ సీనియర్స్ చేసే అతిపెద్ద తప్పేందో తెలుసా? క్లియర్ కట్ గోల్ లేకపోవడం. క్లియర్ కట్ గోల్ అంటే అసలు నేను బీటెక్ లో ఎందుకు జాయిన్ అయినా అంటే బీటెక్ లో జాయిన్ కావడానికి ఎగ్జామ్ రాశాను, బీటెక్ లో జాయిన్ కావడానికి బెస్ట్ బీటెక్ కాలేజ్ లో జాయిన్ కావడానికి నేను ఎంసెట్ రాసా, తర్వాత ఐఐటికి జేఈ రాశాను, బిట్సెట్ రాయటాను, విట్ రాశాను. కరెక్టే, బీటెక్ వచ్చేసింది. ఇప్పుడు నీకు లోపల జాయిన్ అయింది ఎందుకు? అసలు బీటెక్ ఎందుకు చదువుతున్నావు? వాట్ ఈస్ యువర్ గోల్? లైఫ్ లో ఏం సాధిద్దామని అనుకుంటున్నావు? ఆ గోల్ అనేది క్లియర్ కట్ గా ఉండాలి. ఓకేనా? సో అది ఫిక్స్ యువర్ టార్గెట్ ఆర్ గోల్ అండ్ నో వాట్ టు డూ ఫర్ దట్. నేను ఒక గోల్ పెట్టుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి స్టూడెంట్స్ అయితే సార్ ఫస్ట్ ఇయర్ లో మాకేం గోల్ ఉంటుంది? ఓన్లీ 85% తెచ్చుకోవడం కదా. అంటే 85% ప్లస్ అంతకంటే ఎక్కువ 90, 92, 90, 95 ఇట్లా తెచ్చుకోవడం అంత కష్టమా సార్ అంటే అర్థం కాదు. సో దాదాపుగా మీకు ఫస్ట్ ఇయర్ లో ఉన్న సబ్జెక్ట్స్ కూడా కొంచెం లో లెవెల్లోనే ఈజీగానే ఉంటాయి. ముందుకు వెళ్లే కొద్ది సబ్జెక్ట్ డీప్ గా వెళ్తారు కాబట్టి కొద్దిగా ప్రాబ్లం అవ్వచ్చు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకపోతే. బట్ ఆ అలవాటు అనేది మీకు ఫస్ట్ ఇయర్ లోనే అవ్వాలి. ఫస్ట్ ఇయర్ లోనే నేను చదవాలి, నేను ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి అనే తపన అనేది మీకు ఫస్ట్ ఇయర్ నుంచే మొదలవ్వాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటెక్ లో జాయిన్ అయినప్పుడు నువ్వు అసలు ఎందుకు జాయిన్ అయినావు? బీటెక్ లో దేనికోసం జాయిన్ అయినావు? అంటే కేవలం ఈ 4 years డిగ్రీ కోసం జాయిన్ అయినవా, లేదా నీకేమైనా థాట్ ఉందా? సార్ నా గోల్ ఏంటంటే బెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక మంచి ప్యాకేజ్ తోటి జాబ్ కొట్టాలని ఉంది సార్. ఇది కొంతమంది కళ ఉంటుంది. ఇంకో కొంతమంది ఈసీ తీసుకున్న, ట్రిపుల్ తీసుకున్న, మెకానికల్ సివిల్ తీసుకున్న వాళ్ళకి సార్ ఈ కోర్ జాబ్ కి సంబంధించిన దాంట్లో నేను అందులో బెస్ట్ పొజిషన్ లో ఉండేటట్టుగా ఒక మంచి జాబ్ ను కొట్టాలి సార్. బెస్ట్ కంపెనీ ఉంది సార్ ఒకటి, దానికి నా టార్గెట్ ఉంది సార్, దాన్ని కొడతా. సో సంథింగ్ ఏదో ఒకటి ఉండాలి. బట్ దిస్ ఈస్ వాట్ లాంగ్ రన్. అంటే నీకు జాబ్ ఇప్పుడు రాదు కదా, నీకు జాబ్ ఇప్పుడు రాదు. జాబ్ ఎప్పుడు వస్తుంది? ఆఫ్టర్ 3 years అయిపోయి 4th year లో ఉన్నప్పుడే మన క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తే అక్కడ సెలెక్ట్ అవ్వచ్చు. ఒకవేళ మన అదృష్టం బాగుంటే వస్తాయి, మన అదృష్టం కూడా బాగుంటే మనం క్వాలిఫై అవుతాం. ఒకవేళ కాలేజీ తీసుకురాకపోయినా లేదా నువ్వు సెలెక్ట్ కాకపోయినా నువ్వు ఆఫ్ క్యాంపస్ కి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అంటే 4 years కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్ క్యాంపస్ కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. అక్కడ బయటకు పోయి కంపెనీస్ కి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. సో ఆన్ క్యాంపస్ ఆఫ్ క్యాంపస్ అనేది మనకు వచ్చిన దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ నా నాలెడ్జ్ ప్రకారంగా ఆఫ్టర్ 3 years మీరు జాబ్ రాబోయేది మీకు ఆఫ్టర్ 3 years కాబట్టి ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత అప్పుడు కంపెనీస్ వస్తాయనే నమ్మకంతో మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వకండి. అంటే ఇట్లా ప్రిపేర్ అవ్వద్దు. నా కాలేజ్ లోకి కంపెనీస్ వస్తాయి కాబట్టి నేను ఇది ప్రిపేర్ అవుతా, ఇట్లా ప్రిపేర్ అవుతా, మా ప్రొఫెసర్ ని ఇంప్రెస్ చేస్తా, లేకపోతే అది చేస్తా, ఇది చేస్తా, కల్చర్ ప్రోగ్రామ్స్ బాగా మొత్తం నెత్తి మీద వేసుకొని చేస్తా, ఏది జరగదు. కాబట్టి మీరు ఏం ఆలోచించాలంటే కాలేజీ వాళ్ళు చేస్తారా తేరా నాకు సంబంధం లేదు, నేను మాత్రం అప్డేట్ అవుతా. నా గోల్ మాత్రం ఇది. ఈ కంపెనీలో ఇలాంటి హై లెవెల్లో ఉన్న కంపెనీస్ ఇంత రేంజ్ లో ఒక 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఎంత నువ్వు అనుకుంటున్నావు ఆ ప్యాకేజ్ తెచ్చుకోవాలనేది ఒక గోల్, క్లియర్ కట్ గోల్ ఉండాలి నీకు. ఈ 4 years ఎందుకు చదవకపోతున్నావు అనేది నీకు తెలియకపోతే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? వాళ్ళకి గోల్ ఉండదు.
మనకి బీటెక్ వచ్చింది, జాయిన్ అయిపోతాడు, ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, అంతే లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, క్లాస్కి వెళ్తాడు, వింటాడు, బయటకు వచ్చి అన్ని గేమ్స్ ఉంటాయి, గేమ్స్ ఆడుతూ ఉంటాడు, కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, అటెండ్ అవుతూ ఉంటాడు, ఫ్రెండ్స్ తోటి అందరితో చిల్ అవ్వడానికి బయటకు పోతాడు, సినిమాలు చూస్తూ ఉంటాడు, రూమ్ లో మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, హాస్టల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇది నడుస్తూ ఉంటుంది. తెలవకుండానే మీకు ఫస్ట్ ఇయర్ కూడా అయిపోద్ది. అంటే నీకు అసలు గోల్ ఏందో తెలవకుండానే 1-2 years గడిచిపోయిన పిల్లలు చాలా మంది ఉన్నారు. సో నేను అదే చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నువ్వు బీటెక్ ఎందుకు జాయిన్ అయ్యావు అనేది, నువ్వు ఫస్ట్ ఆ గోల్ ఏంటి, దేనికోసం జాయిన్ అయ్యావని గోల్ ఫస్ట్ ఫిక్స్ చేసుకో. సార్ సెకండ్ ఇయర్కి పోయిన తర్వాత నా గోల్ మారింది సార్, నో వర్రీస్. బట్ ఫస్ట్ అనేది నీకు ఒక గోల్ లేకుండా ఒక 1 year ఎట్లా గడుపుతావు? దానివల్ల ఏమైంది తెలుసా, మొత్తం టైం వేస్ట్ అయింది. అంటే ప్రాపర్ గా ఒక గోల్ లేకపోతే ఎటు వెళ్ళాలో తెలియదు, ఖాళీగా కనపడుతుంది టైం మొత్తం. అప్పుడు ఒక గోల్ ఉందనుకోండి, నువ్వు ఇది చేయాలని చూసుకుంటావు, గోల్ లేదనుకోండి ఖాళీగా కనపడుతుంది టైం. సో ఖాళీ కనపడిన టైం ఏం చేస్తావు, వేస్ట్ చేస్తూ ఉంటావు. ఏదో విధంగా సినిమాలకు పోవడము, సినిమాలు చూడడం నేను వేస్ట్ అన్నట్లా. కానీ మీరు ఆల్రెడీ ఒక గోల్ పెట్టుకొని దానికి వర్క్ చేసుకుంటా మిగిలిపోయిన టైంని ఎంటర్టైన్మెంట్ కోసం రిలాక్స్ అవ్వడానికి ఇలాంటివి చేసుకుంటే సూపర్ గా ఉంటుంది. సో బీటెక్ లో ఎంజాయ్ చేసుకుంటా మీరు ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేసుకుంటా కూడా చదవచ్చు. అది పాసిబుల్ అవుతుంది, 100% పాసిబుల్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ ఇయర్ లో అయితే ఇంకా పాసిబుల్ అవుతుంది, రైట్? కాబట్టి ఒక గోల్ పెట్టుకోండి, ఫిక్స్ చేసుకోండి. ఏం అవుదాం అనుకుంటున్నారు అనేది ఇప్పుడే ఫిక్స్ చేసుకోండి. సార్ ఏం అవ్వాలి సార్ మేము అసలు ఫస్ట్ ఇయర్ లో నేనే సాధిస్తా, అది లాంగ్ గోల్ కదా, 3-4 years తర్వాత కదా వచ్చేది మాకు జాబులు, ఇప్పుడు నేను ఏం చేస్తాను దానికోసం అని అంటే నువ్వు ఇప్పటి నుంచే చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇంతకుముందు ఒక 5 years 10 years బ్యాక్ ఎట్లా ఉండేనంటే, ఫైనల్ ఇయర్ లో మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి కాబట్టి థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆ మధ్యలో ఉన్న గ్యాప్ లో 1 month 2 monthsలలో బాగా అక్కడికి పోయి అమీర్పేటకు పోయి దిల్షుక్ నగర్ పోయి కోచింగ్ తీసుకోవడం ఇవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ 1 month 2 month కోచింగ్తోటి ఏం జరగట్లేదు, ఏం ఉరిగేది ఏం లేదు, ఆ నాలెడ్జ్ నీకు బనికే రాదు. సో ఇప్పుడు నీకు ఆ 3-4 years తర్వాత వచ్చే జాబ్ కనుక గట్టిగా కొట్టే జాబ్ కావాలంటే మాత్రం నువ్వు ఇప్పటి నుంచే హై లెవెల్లో దానికి ప్రిపేర్ అవ్వాలి. సరే ఏం చేయాలి సార్ మరి నేనంటే నీకు చెప్తాను, కొన్ని చెప్తాను చూడండి. హ్యాక్థాన్స్ ఉంటాయి, గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ ఉంటుంది, తర్వాత గూగుల్ డాక్స్ అని ఒకటి ఉంటుంది, హెచ్ఎఫ్ చాలా ఉన్నాయి. అయితే అది చెప్తాను. అవన్నీ కూడా చాలా మంది పిల్లలు, మీ ఏజ్ లో పిల్లలు అంటే దాదాపుగా మీకు ఇప్పుడు 16-17 years ఉంటాయి కదా, 17 years స్టూడెంట్, 18 years స్టూడెంట్, అంటే ఇప్పుడే బీటెక్ లో పోయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 1 year అయిన తర్వాత హ్యాక్థాన్స్ కి పోయి ఏదో చాలా హ్యాక్థాన్స్ ఉంటాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, హ్యాక్థాన్స్ అని కొట్టండి. అసలు విచ్చలవిడిగా ఉంటాయి హ్యాక్థాన్స్, ఫ్రీ హ్యాక్థాన్స్ ఉంటాయి, మీకే అమౌంట్ రిటర్న్ ఇచ్చే హ్యాక్థాన్స్ ఉంటాయి. దాంట్లో మీరు విన్ అయితే లక్షల రూపాయల ప్రైజ్ మనీ కూడా వస్తుంది. అట్లాంటి హ్యాక్థాన్స్ ఉంటాయి చూడండి. ఏది మన కంప్యూటర్ సైన్స్ కి రిలేటెడ్ గా ఉన్న పిల్లలకి చెప్తాను. గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ ఉంది. మీరు గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ ని కనుక క్రాక్ చేశారు అంటే సమ్మర్ లో వస్తుంది. దానికి ప్రిపేర్ అవ్వాలి మనం, దానికోసం ప్రిపేర్ అయ్యి దాని గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ లో సెలెక్ట్ అయ్యి అక్కడ మనం దాని కనుక క్రాక్ చేస్తే నీ లైఫ్ దశ మారిపోయినట్లే. దాదాపుగా నీకు ఆల్రెడీ వాళ్ళు మీకు ఇంటర్న్షిప్స్ ఇస్తారు, తద్వారాగా అక్కడ మీకు పరిచయాలు పెరుగుతాయి, దాని తర్వాత మీకు జాబ్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మీ రెజ్యూమ్ లో ఐ క్రాక్డ్ గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ అని పెట్టామనుకో దాని వెయిట్ ఎక్కువ ఉంటుంది అనమాట, సూపర్ గా ఉంటుంది. సో అలాంటివి చేసిన పిల్లలు చాలా మంది ఉన్నారు. కొన్ని రోజు అంటే ప్రతి ఇయర్ కూడా కొన్ని వేల మంది పిల్లలు ఇట్లా హై లెవెల్లోకి నాలెడ్జ్ పెంచుకొని స్కిల్స్ పెంచుకొని వెళ్తున్నారు. ఇవన్నీ మాకు ప్రొఫెసర్స్ చెప్తారా సార్ అంటే బీటెక్ కాలేజ్ లో ప్రొఫెసర్స్ ఇవి చెప్పరు. వాళ్ళకి లిమిటేషన్స్ ఉంటాయి. పాపం వాళ్ళకి తెలిసినా వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉన్నా చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళకి లిమిటేషన్స్ ఉంటాయి. వాళ్ళు మార్నింగ్ ఈ క్లాస్ తీసుకోవాలి, ఆఫ్టర్నూన్ ఇది, తర్వాత 3-4 ఇది, సాయంత్రం ఇది, రాత్రి 6 ఇది, ఇట్లా వాళ్ళకి ఫుల్ గా టైం టేబుల్ ఉంటుంది. వాళ్ళు మీకు హెల్ప్ చేయాలంటే చేయలేరు. వాళ్ళకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో, బుక్ లో ఉన్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది చెప్పడానికే వాళ్ళకి సమయం సరిపోదు. కాబట్టి మనం పూర్తిగా మన ప్రొఫెసర్స్ మీద, అక్కడ ఉన్న లెక్చరర్స్ మీద, వాళ్ళ మీద డిపెండ్ అవుతా. వాళ్ళు చెప్పేది నేను ఇంత దాంతో కొట్టేస్తా అంటే ప్రపంచం అంత స్లోగా నడవట్లేదు. సో ప్రపంచం దాన్ని ఇంటూ 10x కొడితే ఎట్లా నడుస్తుందో బయట ప్రపంచం అట్లా నడుస్తూ ఉంది. కాబట్టి మీరు సొంతంగా చాలా నేర్చుకోవాల్సి వస్తుంది, డెవలప్ అవ్వాల్సి వస్తుంది. సో మీరు చూడండి చాలా న్యూస్లు కనపడతా ఉన్నాయి. తిరుపతి స్టూడెంట్ ల్యాండ్స్ స్పాట్ ఇన్ గూగుల్స్ మెంటర్షిప్ దాంట్లో తీసుకున్నట్టు వచ్చిందట. 19 years old క్రాక్డ్ జిఎస్ఓసి గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ విత్ 1.25 lakhs స్టైఫండ్. తర్వాత 27 students సెలెక్టెడ్ ఫర్ ద గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్. తర్వాత క్రాక్డ్ 5 హ్యాక్థాన్స్ అండ్ ఎర్న్డ్ 8 lakhs బిఫోర్, అంటే బీటెక్ లో ఉండగానే సంపాదించుకున్నాడట. తర్వాత హౌ దిస్ కర్ణాటక బాయ్ లవ్ ఫర్ కోడింగ్ లెట్ హిమ్, తను వేరే ఇంకా హ్యాక్థాన్స్ లో పాల్గొన్నాడట. తన దాంట్లో సత్తా సాటాడు. యంగెస్ట్ మెంటర్ ఎట్ గూగుల్ ఓపెన్ సోర్స్ ప్రోగ్రామ్స్. హ్యాక్థాన్స్ లో పాల్గొని గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ లో క్రాక్ చేసి అక్కడి నుంచి గూగుల్లోకి వెళ్ళిపోయాడు. ఇట్లా మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, కొన్ని వేల వందల మంది స్టూడెంట్స్ యొక్క చరిత్ర మీకు ఒక ఇన్స్పిరేషన్ లాగా వస్తుంది. వీళ్ళందరూ ఎవరు? ఏదో బీటెక్ మొత్తం అయిపోయో లేకపోతే ఒక 10 సంవత్సరాలు సాఫ్ట్వేర్ జాబ్ చేసిన పిల్లలు కాదు. వీళ్ళంతా స్టూడెంట్స్ మీలాగా ఫస్ట్ ఇయర్ చదివి సెకండ్ ఇయర్ లో హ్యాక్థాన్స్ కి పోయిన వాళ్ళు. ఫస్ట్ ఇయర్ బాగా చదువుకొని నాలెడ్జ్ గెయిన్ చేసి ఆ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ కి పోయేక ముందల సమ్మర్ ఉంటది కదా, ఎండాకాలం సెలవులు, ఆ సమ్మర్ లో వీళ్ళందరూ కూడా గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ ని అప్లై చేసుకొని సెలెక్ట్ అక్కడ పోయి దాన్ని కోడ్ ని క్రాక్ చేసిన వాళ్ళన్నమాట వీళ్ళంతా. సో ఒక గోల్ పెట్టుకోవాలి, ఎట్లా ఒక గోల్ పెట్టుకోండి. సో మీరు ఇదే గోల్ పెట్టుకోమని మీకు చెప్పట్లే, మీకు నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ గోల్స్ ఉంటాయి. ఆ గోల్స్ లో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. హ్యాకథాన్స్ అయితే ఫుల్ గా ఉంటాయి. ఇప్పుడు నీకు కొన్ని చూపిస్తాను, ఏమేమి ఉన్నాయో చూపిస్తాను, కొన్ని చూడండి. జనరల్ గా నేను సెర్చ్ చేసినందుకు హ్యాకథాన్స్ మీకు ఆల్రెడీ తెలుసు, వచ్చి జరుగుతూ ఉంటాయి. గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ అనేది చాలా ఫేమస్. LFX అని ఒకటి ఉంది, స్టైఫైండ్స్ ఇచ్చే, ఇవన్నీ కూడా మళ్ళీ మీకు స్టైఫైండ్స్ ఇచ్చే. MLH ఫెలోషిప్ అని ఒకటి ఉంది, అవుట్ రీచ్ అని ఒకటి ఉంది.
ఇలాగ నేను చెప్పిన కొన్ని బెస్ట్ వాటిని అనమాట, టాప్ లో ఉన్న వాటిని. ఇంకా వేరే వేరే కంట్రీస్ లో కూడా మీకు రిమోట్ ఎగ్జామ్స్ పెట్టి, అంటే మీరు ఎక్కడో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో ఒకటి జరుగుతుంది, చైనాలో ఒకటి జరుగుతుంది, మీరు ఇక్కడ నుంచే దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఇక్కడ కూర్చొని ఇంట్లో కూర్చొని దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో దాంట్లో హ్యాకథాన్స్ కావచ్చు, లేకపోతే ఇలాంటి వీటికి సంబంధించి గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ కి ఆల్టర్నేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా మీరు పాల్గొనొచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. అంటే నువ్వు అనుకున్నావు అనుకోండి, సార్ కంపల్సరీగా నేను ఇందులో గెలుస్తానా సార్, నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పనా, గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ కి సెలెక్ట్ అవడమే గ్రేట్. నువ్వు అక్కడ దాకా పోయి దానికి ప్రీగా దానికి నువ్వు సెలెక్ట్ అవ్వడం అనేది గ్రేట్. దాంట్లో విన్ అవుతావా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టిసిపేట్ చేయాలి కదా, పార్టిసిపేట్ చేయడమే గ్రేట్. ఫస్ట్ పార్టిసిపేట్ చేయండి ఇయర్, సెకండ్ ఇయర్ మేబీ దాన్ని క్రాక్ చేస్తారా, ఎట్లా రాయాలో ఏంది, ఎట్లా దీన్ని క్రాక్ చేయాలో తెలుస్తుంది కదా. కొన్ని హ్యాకథాన్స్ అయితే 24 hours నుంచి 48 hours వరకు ఉంటాయి తెలుసా. హ్యాకథాన్స్ 24 to 48 hours వరకు హ్యాకథాన్స్ జరుగుతూనే ఉంటాయి. 48 గంటలు 24 గంటలు మనం అక్కడే ఉండి వాళ్ళు ఇచ్చిన దాన్ని, అంటే ఇల్లీగల్ హ్యాకింగ్ కాదు, లీగల్ గా హ్యాక్ చేయడం, అంటే సైట్ మొత్తాన్ని లేపడం ఇట్లాంటివి కాదు. వాళ్ళు చెప్తారు కొన్ని, ఇది చెయ్యి ఎలా చేస్తామని ఇస్తారు, మనం చెయ్యాలి, అక్కడ టాస్క్ అనమాట అది. వాడు ఇస్తాడు, దాంట్లో మనం పోయి దాన్ని హ్యాక్ చేయడం ఇట్లాగా. ఇవన్నీ హ్యాకథాన్స్ నడుస్తూ ఉంటాయి, చాలా మంది కండక్ట్ చేస్తూ ఉంటారు దీన్ని. ఓన్లీ ఏదో ఒక హ్యాకథాన్ కాదు, కొన్ని వందల హ్యాకథాన్స్ జరుగుతూ ఉంటాయి. సో దాంట్లో విన్ అయితే ప్రైజ్ మనీ కూడా ఉంటుంది, డబ్బులు వస్తాయి, అలానే స్టైఫండ్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ మనకి ఇంటర్న్షిప్స్ కూడా వస్తాయి దీని ద్వారా. ఇప్పుడు గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ చేసేసినవరా, ఎల్ఎఫ్ఎక్స్, ఎంఎల్హెచ్ ఫెలోషిప్, అవుట్ రీచ్, ఇవన్నీ ఒకవేళ నువ్వు క్రాక్ చేసావంటే వీళ్ళే తీసుకుపోతారు, నిన్ను ఇంటర్న్షిప్ తీసుకుపోతారు. 8 to 12 months ఇంటర్న్షిప్స్ ఇస్తారు వీళ్ళు మీకు. అంటే స్టూడెంట్ గా మనం చదువుకుంటానే అందులో జాబ్ చేయడం అనమాట. కొన్ని వేలలోనో లక్షలలోనో శాలరీ వస్తూనే ఉంటే తీసుకుంటేనే చేస్తూ ఉంటాం. అంటే స్కూల్ మన కాలేజీలో చదువుకుంటానే జాబ్ చేయడం అనమాట. ఇంటర్న్షిప్ అంటే అదే కదా. సో ఇలాంటి ఆపర్చునిటీ చాలా మంది పిల్లలకు వస్తుంది. మరి మనం కూడా స్కూల్స్, మన కాలేజ్ స్టేజ్ లోనే ఉన్నాం కదా, ఫస్ట్ ఇయర్ లోనే ఉన్నాం కదా. ఇప్పుడు మనం ఒకవేళ ప్రాపర్ గా దీన్ని యూటిలైజ్ చేసుకుంటే ఫస్ట్ ఇయర్ ని, తప్పనిసరిగా సెకండ్ ఇయర్ లో మనం వీటిలో పార్టిసిపేట్ చేయొచ్చు, మనం కూడా వాటిని క్రాక్ చేయొచ్చు, స్టైపాండ్ పొందొచ్చు. మన రెజ్యూమ్ లో ఒకవేళ మీరు హ్యాకథాన్స్ కానీ గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ కానీ మిగతా ఏమైనా సరే క్రాక్ చేసి పెట్టుకుంటే అసలు మీ మీద చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది, ఆ తీసుకునే కంపెనీకి చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది. సో కాబట్టి ఎలాంటిది పెట్టుకోవాలి సార్ గోల్ అంటే, మీరు చెక్ చేసుకోండి ఏ గోల్ మీకు సెట్ అయిద్దో చూసుకొని దాన్ని మీరు ట్రై చేయండి. దాని తర్వాత సార్ వీటి కోసం నేను ఏమేమి నేర్చుకోవాలి సార్, ఏం నేర్చుకుంటే బాగుంటుంది. ఫస్ట్ ఇయర్ లో నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్క సిఎస్ కి రిలేటెడ్ ఉన్న ప్రతి దాంట్లో కూడా మీకు సి లాంగ్వేజ్, సిపిపి, పైథాన్ చెప్తారు, లేదో లేదని జావా మాత్రం చెప్తారు. పైథాన్ కానీ జావా కానీ ఇవన్నీ చెప్తా ఉంటారు. జావా కూడా ఉంటుంది. అయితే ఈ టూల్స్ లైక్ బేసిక్ టూల్స్ అనమాట. బేసిక్ టూల్స్ కానీ, సి లాంగ్వేజ్ ఉంటుంది, సిపిపి ఉంటుంది, సిపిపి అంటే C++ ఉంటుంది ఇది. దాని తర్వాత పైథాన్ కానీ జావా కానీ, ఇంకోటి ఎంఎస్ ఆఫీస్ అవసరమా సార్ అంటే పక్కాగా అవసరం ఎంఎస్ ఆఫీస్. ఎందుకు తెలుసా, మీరు బీటెక్ లో ఉండి ఏదైనా ప్రెజెంటేషన్ చేయాలంటే ఫస్ట్ మీకు వర్డ్ ఫార్మాట్ తెలవాలి. దాంట్లో పై చార్ట్లు వేయడం, దానికి సంబంధించిన రకరకాల చార్ట్స్ ఉంటాయి అవి వేయడం, లేకపోతే ఇమేజెస్ ని క్రియేట్ చేయడం, ఒక గ్రాఫ్ ని క్రియేట్ చేయడం, వర్డ్ కంపల్సరీగా వచ్చి ఉండాలి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏ విధంగా ప్రెజెంట్ చేస్తున్నాం, ఇప్పుడు నేను ఇది ఎట్లా అన్నా, ఇట్లా తీసుకొచ్చి దీన్ని ఇట్లా అన్నా, ఇది ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషనే కదా. అంటే ఎవరైనా ఏం చేస్తారు, చాలా మంది టీచర్స్ ఏం చేస్తారు, మీకు బోర్డు మీద రాసుకోవడం, డూ దిస్ డూ దట్ అని రాస్తారు. నేను ఎప్పుడు అట్లా రాయలేదే. నేను పీపీటీలో ఏం చేశా, ఫస్టే ప్రెజెంటేషన్ తయారు చేసుకొని వచ్చా. ఒక టీచర్ కాబట్టి మీకు జస్ట్ సబ్జెక్టే చెప్పాలి కాబట్టి నేను అవన్నీ డయాగ్రామ్స్ ఇవన్నీ తీసుకొని రాలేదు. ఒకసారి చేసేవాడిని, టైం ఉంటే చేస్తా, కానీ దీనికంటే ఎక్కువ టైం నాకు వేరేది ఉంటుంది కదా. కానీ మీరు చేయాల్సిందే ప్రెజెంటేషన్ అయినప్పుడు మీకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో స్కిల్స్ ఉంటే ఆ ప్రెజెంటేషన్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది కదా. సో మీరు లైఫ్ లో ప్రెజెంట్ చాలా ఇంపార్టెంట్ ఈ ప్రెజెంటేషన్ అనేది. అంటే నువ్వు ఏమనుకుంటున్నామో అవతల వాళ్ళకి తెలిసే విధంగా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ నీకు తెలిసి ఉండాలి. ఏ టూల్స్ చాలా అవసరం కదా. ఇప్పుడు బేసిక్ మన మొబైల్లో ఏ విధంగా అయితే ఒక మొబైల్ ఆండ్రాయిడ్ కానీ ఐఫోన్ కానీ ఇస్తే నీ చేతిలో ఎట్లయితే నీ మైండ్ కి అది అలవాటు అయిపోయింది, ఎంత అప్డేషన్ వచ్చినా టకటక నువ్వు లోపలికి చూడగలుగుతావు. సిమిలర్ గా అట్లానే మన జీవితంలో ఏ కూడా ఒక పార్ట్ కాబోతుంది. కంపల్సరీగా ఏ బేసిక్ టూల్స్ అనేది నీకు వచ్చి ఉండాలి. నేను లాస్ట్ లో నేర్చుకుంటాను సార్ అంటే కుదరదు. ఇప్పటి నుంచి నువ్వు అంచెలంచెలుగా దాంట్లో ఇప్పుడు నేర్చుకున్నావు, నెక్స్ట్ దాంట్లో అప్డేషన్ వస్తుంది. అరే బాబు ఏలో నెలకోసారి అప్డేషన్ వస్తుంది నాన్న, నెలకు ఒకసారి అప్డేషన్, వారానికి ఒకసారి అప్డేషన్ వస్తూ ఉంది. సో మీరు ఏం చేయాలి, ఇప్పటి నుంచి నేర్చుకుంటా పోతా ఉంటే దాంట్లో అప్డేషన్ వచ్చినప్పుడు మీరు కూడా అప్డేట్ అవుతూ ఉంటారు. దాంట్లో ఇంకా లోతుగా మీ మైండ్ అనేది ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక 2 years తర్వాత 3 years తర్వాత మీ రేంజ్ వేరే రేంజ్ లో ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నుంచి మీరు ఏ టూల్స్ నేర్చుకోవడం, సిపిపి లాంగ్వేజెస్ కానీ, పైథాన్ జావా కానీ, పైథాన్ లేదు కదా జావా రెండింటి లేదని ఒకటి, ఎంఎస్ ఆఫీస్ లో అన్ని అవసరం లేదు, ఎక్సెల్ షీట్లు ఇవన్నీ ఎందుకు, మనం డేటా ఎంట్రీ జాబ్ చేస్తామా, వర్డ్ ఒకటను, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఒకటి, ఈ 2 తెలుసుకుంటే చాలు. ఓకేనా. సో కాబట్టి కంపల్సరీగా వీటిని మీ ఫస్ట్ ఇయర్ లోనే కంప్లీట్ చేసుకోవడం. అంటే ఫస్ట్ ఇయర్ లోనే మొత్తం నేర్చుకోవాలి సార్ అంటే ఇవి చాలా సింపుల్ లాంగ్వేజెస్ అనమాట. అంటే జావా వదిలిపెట్టండి కానీ పైథాన్ చూసుకోండి. ఒకవేళ ఏ సైడ్ వెళ్దామని అనుకుంటే మీకు ఇవి సరిపోతాయి. ఏ బేసిక్ టూల్స్, సి లాంగ్వేజ్, పైథాన్ అండ్ ఎంఎస్ ఆఫీస్ ఇవి సరిపోతాయి. జావా కూడా అవసరం లేదు మీకు. ఇంతవరకన్నా ఫస్ట్ ఇయర్ లో మీరు నేర్చుకోండి. ఒక టార్గెట్ పెట్టుకోండి. ఇగో ఇప్పుడు గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్కి పోవాలన్నా మీకు ఇవన్నీ కావాలిగా, హ్యాకథాన్స్ కి పోవాలన్నా మీకు ఇవన్నీ వచ్చి ఉండాలి కదా, రావాలి కదా కంపల్సరీగా. సో కాబట్టి ఫస్ట్ బేసిక్స్ లెవెల్లో ఇవన్నీ కూడా ఫస్ట్ ఇయర్ లోనే నేర్చుకోవడానికి ట్రై చేయండి. సార్
ఫస్ట్ 1 మంత్ ఇప్పుడు నేను కౌంట్ చేసుకుంటున్నాను సార్. ఈ సెప్టెంబర్ లో నేను ఆల్రెడీ నా టార్గెట్ 85+% సార్. అది ఎట్లాగా నేను బీటెక్ చదువుకుంటూనే ఉంటా. అది కాకుండా నాకు ఇంకొక టార్గెట్ ఏముందనంటే నేను ఏ బేసిక్ టూల్స్ మొత్తం నేర్చుకుంటా సార్. ఈ సెప్టెంబర్ 25 లోపల ఒక 10-20 రోజులలో నేర్చేసుకుంటాను. ఒక టార్గెట్ పెట్టుకో. వచ్చిన తర్వాత నేను సి లాంగ్వేజ్ నేర్చుకుంటా. సి లాంగ్వేజ్ వచ్చిందంటే పైథాన్ ఉత్తనే కొట్టేస్తావు, ఏముండదు, దాదాపుగా సిమిలర్ గా ఉంటుంది. అది కూడా లాంగ్వేజ్ వేరేది. సి లాంగ్వేజ్ నేర్చుకుంటా సార్. నేర్చుకున్నా, దీనికి ఒక 1 మంత్ కేటాయించావు. నవంబర్ లేదా అక్టోబర్లో దీని సి లాంగ్వేజ్ నేర్చేసుకున్నావు. నువ్వు ఎగ్జిక్యూట్ చేయడం, ప్రోగ్రామ్స్ ఇస్తే ప్రాబ్లమ్స్ ఇస్తే వాటిని ఎగ్జిక్యూట్ చేయడం. దానికి అడ్వాన్స్ గా సిపిపి ఉంటుంది. లేదు నేను సిపిపి వద్దు, డైరెక్ట్ గా పైథాన్ పోతా, పైథాన్ నేర్చుకో, సిమిలారిటీ ఉంటుంది. ఇది వచ్చిందంటే దాదాపుగా ఇది నీకు ఒక 25 రోజులలోనే పూర్తిగా వచ్చేస్తుంది. ఎంఎస్ ఆఫీస్ తర్వాత నేర్చుకుంటా సార్ నేను వర్డ్ ఎలా చేయాలి, తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎలా చేయాలి సార్, మొత్తం దీంట్లో ఉన్న స్కిల్స్ ఒక వారం 10 రోజులు నేర్చుకుంటే ఇది కూడా వచ్చేస్తుంది. వారం ఇంత నాలెడ్జ్ ఉన్న నీకు వారం 10 రోజులలో ఇది ఉష్కాకి ఉత్తగానే వస్తుంది. వీటిని యూసేజ్ చేయడం, ఇక నెక్స్ట్ నువ్వు ఉన్న 5-6 నెలలు ఏం చేయాలి, వీటిని యూసేజ్ చేయాలి. దీంట్లో రీసెర్చ్ చేయడానికి అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడం, ఇట్లా ట్రై చేస్తా ఉండాలి. ఎంజాయ్ చేసేటోడు చేస్తూనే ఉంటాడు. నేను వాడి గురించి మాట్లాడట్లేదు. ఎవరైతే చదువుదామని అనుకుంటున్నారో మీరు ప్రాపర్ గా ఇలా వెళ్తే మీకు బాగా జరుగుతుందమ్మా, బాగా అవుతుంది అని చెప్తున్నా. ఓకే రైట్. దాని తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలండి. ఇంకోటి ఏంటంటే చాలా మంది పిల్లలు గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు కానీ, కొంచెం టౌన్లలో చదువుకున్న పిల్లలు కానీ, అంటే పెద్ద పెద్ద హై లెవెల్లో 9th 10th 11th 12th చదివిన పిల్లలకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి. మేబీ సబ్జెక్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి సబ్జెక్ట్ లెవెల్ తక్కువ ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి. చాలా మంది మీరు గమనించండి, కొంతమందికి మ్యాటర్ ఉండదు, సబ్జెక్ట్ మ్యాటర్ ఏమి ఉండదు వాళ్ళ దగ్గర. ఉత్తగా అక్కడ స్క్రిప్ట్ రాస్తే టక్క ప్యాషన్ గా చదవడం, ఒక యాక్సెంట్ లో మాట్లాడడం అనేది వస్తుంది. అలాంటి వాళ్ళు కూడా చాలా వాల్యూ ఉంటుంది అనమాట. సబ్జెక్ట్ లేకపోయినా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండడం వల్ల కూడా వాల్యూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, లోపల మ్యాటర్ లేకపోయినా కానీ. ఇప్పుడు మీ దగ్గర బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్ కి మీ దగ్గర ఆల్రెడీ మ్యాటర్ ఉంది, దీంతో పాటుగా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకున్నారు. ప్రెజెంటేషన్ చేసేటప్పుడు ఇంగ్లీష్ లో ప్రాపర్ గా మాట్లాడుకుంటా, కరెక్ట్ వర్డ్ ఫార్మాట్ లో మంచి మంచి వర్డ్స్ ని వెతుక్కొని వాటిని బాగా యూసేజ్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి మాట్లాడేటప్పుడు ఆ వర్డ్స్ ని యూసేజ్ చేయడం. మాటం సిగ్గు ఉండకూడదు. ఉంటే కమ్యూనికేషన్ నేర్చుకోవాలి. చదివితే వచ్చేది కాదు, స్పోకెన్ ఇంగ్లీష్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ జస్ట్ చదివితే వచ్చేది కాదు, వాటిని వాడాలి, యూసేజ్ చేయాలి, మీ ఫ్రెండ్స్ తోటి మాట్లాడాలి. అందుకే చెప్తున్నాను, పీర్ గ్రూప్ ఎవరైతే నువ్వు ఆలోచించే గ్రూప్ లో కనుక నువ్వు ఉంటే మీరు అందరూ కలిసి లేదురా ఇగో మనం రోజు ఇగో ఈ టైమింగ్ లో మనం కంపల్సరీగా ఇంగ్లీష్ లోనే మాట్లాడుకోవాలి. ఇప్పుడు 5 ఉన్నాం కదా మనం ఒక రూమ్ లో, మనం ఈ టైం నుంచి ఈ టైంలో పక్కాగా ఏది ఉన్నా కానీ ఇంగ్లీష్ లోనే మాట్లాడుకోవాలి. నేను తప్పు మాట్లాడితే నన్ను కరెక్ట్ చేయి, నువ్వు తప్పు మాట్లాడితే నాకు తెలిసి నేను కరెక్ట్ చేస్తా. ఇట్లా మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంచుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే మన దగ్గర ఉన్న సబ్జెక్ట్ ని అవతల వాళ్ళకి అందంగా ఎక్స్ప్లెయిన్ చేసే సత్తా కూడా మన దగ్గర ఉండాలి. అలా ఉంటేనే మన దగ్గర ఉన్న దీనికి వాల్యూ అనమాట. ఇప్పుడు నీ దగ్గర ఒక మంచి ప్రోడక్ట్ ఉంది, దీని వాల్యూ నీకు తెలుసు, కానీ దీన్ని అవతల వాళ్ళకి అమ్మాలి కదా, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదా అతనికి అర్థమైంది. సో మీడియం ఆఫ్ ద లాంగ్వేజ్ ఇంగ్లీషే కదా. సో కాబట్టి ప్రాపర్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావాలంటే ఫస్ట్ నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలి. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనిపించింది అనుకోండి, ఆ ప్రోడక్ట్ మీద వాళ్ళకి కూడా కొద్దిగా ఎఫెక్షన్ వస్తుంది. సో కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. రేపు ఒకవేళ నువ్వు కంపెనీకి పోయినా కానీ, నువ్వు ఒకవేళ మేనేజర్ అయితే నీ కింద ఒక 20 మంది వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మాట్లాడడం ఎలా, బిహేవ్ చేయడం ఎట్లాగా, అంటే స్మూత్ గా మాట్లాడడం ఎలా, పని చేయించుకోవాలి, స్మూత్ గా మాట్లాడి పని చేయించుకోవాలి వాళ్ళతోటి ఎలా, ఇవన్నీ నీకు రావాలి. సో అది కూడా మన లైఫ్ లో ఒక పార్ట్ కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పక్కా. సో ఎక్కువ శాతం ఇప్పుడు మనలాగా మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళు మామూలు కాలేజీలో చదువుకుంటాం మనం, ఒక 20,000 30,000 50,000 లక్ష రూపాయలు కట్టే కాలేజీలో చదువుకుంటాం. ఎవరు మనకి ఇంగ్లీష్ లో అంత ప్రాపర్ గా ఆ టీచర్కే రాదు, మనకేం చెప్తాడు, ఇంగ్లీష్ టీచర్కే స్పోకెన్ ఇంగ్లీష్ అంటే రాదు సరిగ్గా. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఈ 2 టౌన్ అంటే హైదరాబాద్ లో ఉన్న ఎన్ని కాలేజెస్ కు పోయినా కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఆ ఏజ్ లో కాలేజీలు ఉంటే వాళ్ళు మంచి మాట్లాడతారు, కానీ మిగతా వాళ్ళకైతే రాదు, ఎవరికి రాదు, వాళ్ళే పట్ల ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఒకవేళ సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ పెద్ద పెద్ద కంపెనీస్ లో కనుక వెళ్ళాలంటే అది ఆల్ ఓవర్ ఇండియాకి రిలేటెడ్ గా ఉంటుంది కాబట్టి అక్కడ కమ్యూనికేషన్ అనేది ఇంగ్లీష్ లో ఉంటుంది కాబట్టి కంపల్సరీగా నేర్చుకోవాలి, సిగ్గు మోమాటం పడకూడదు. ఓకే రైట్. దాని తర్వాత బిల్డ్ ఫ్రెండ్లీ కాంటాక్ట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా మంది లాగ్ అవుతా ఉంటారు ఇందులో. ఇప్పుడు నేను ఒక బ్యాచ్ ఉంది, 5 ఉన్నారు మీరు బ్యాచ్, కాలేజీలో పోవడం మీరు 5 పోతారు, బ్యాచ్ వస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమైందంటే వేరే వాడు ఎవరైనా పోతా ఉంటాడు అనుకో, నీ బ్యాచ్ నుంచి ఒకటి కమెంట్ చేస్తాడు, వాడు ఏదో ఒకటి కమెంట్, అరే వాడు చూడరా ఏందో, అరే వీడేందో ఇట్లా, అంటే వాడి బాడీ షేపింగ్ మీద కావచ్చు, వాడి కలర్ మీద కావచ్చు, రకరకాలుగా కమెంట్ చేసే వాళ్ళు ఉంటారు. ఏమైందంటే 4 రోజులు వాడు కమెంట్ చేస్తా ఉంటే నువ్వు విని 5 రోజు నువ్వు కూడా మొదలు పెడతావు కమెంట్ చేయడం. తద్వారా ఏం జరుగుతుందంటే అవతల వాడికి నీకు అసలు శత్రుత్వం లేకపోయినా కానీ నువ్వు కావాలనే వాడితో శత్రుత్వం పెంచుకుంటున్నట్లయితే, అనవసరంగా వాడికి నీకు సంబంధమే లేదు కానీ వాడితోటి నువ్వు శత్రుత్వం పెంచుకున్నట్లు అవుతుంది. సో ఈ ఫ్రెండ్లీ కాంటాక్ట్స్ ఎందుకు కావాలంటే నేను చాలా ప్లేసెస్ లో చూశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐడ్లో చదువుకున్నప్పుడు ఐడ్లో కూడా చూసా, ఎవరైతే కామ్ గా ఉన్న స్టూడెంట్స్ ఉంటారో, కామ్ గా అంటే వాడి పని వాడు చేసుకొని వెళ్ళిపోతాడు, వాడి దగ్గర వివచ్చమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. ఇగో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు నేను మీకు చెప్తున్నా, వాడికి ఆల్రెడీ తెలిసి ఏం నేర్చుకోవాలని వాడు దాని మీద పడి దాని మీద చేసుకుంటా ఉంటాడు. వాడి ఫ్రెండ్స్ గ్రూప్ కూడా కొంచెం తక్కువ ఉన్న గ్రూప్ అంటే కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు, అంత ఈజీగా అందరితో మింగిల్ అవ్వలేరు. అలాంటి వాళ్ళు వాడు రేపు ఏమైందో తెలుసా, నువ్వు రేపు ఒక కంపెనీ కనుక పోతే వాడే మేనేజర్ పొజిషన్ లో ఉండొచ్చు.
సో కాబట్టి కంపల్సరీగా అందరితోటి కూడా ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, నా వాట్సాప్ కాంటాక్ట్ లో మా గ్రూప్ ఉంటుంది, మా ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుంది, దాదాపుగా ఒక 20 మంది దాకా ఉంటారు. అందులో అందరూ ఎవరంటే సేమ్ నా బ్యాచ్ లో చదువుకున్న వాళ్ళే కాదు, వేరే బ్యాచ్ లో మేము హాస్టల్లో ఉన్నప్పుడు అందరం ఫ్రెండ్స్ అయినాం. ఒక బ్రాంచ్ ఇంకోటి ఒక బ్రాంచ్ అందరం అయినా, అందరూ అందులో ఉన్నారు. సో నాకు ఏదైనా అవసరం ఉందంటే తప్పనిసరిగా నాకు రిలేటెడ్ గా ఉన్నారు ఏదైనా జాబ్ ఉంటే మాత్రం పక్కాగా వాళ్ళు ఇస్తారు నాకు. ఆ కాంటాక్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఫ్రెండ్లీ కాంటాక్ట్స్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఎవరిని హేళన చేసి మాట్లాడడం, ఎవరు ఎలాంటి వాళ్ళు తెలియదు కదా మనకి. వాడి సత్తా నీకు ఏం తెలుసు? వాడి షేప్ని బట్టి, వాడి కలర్ని బట్టి, వాడి హైట్ని బట్టి, వాడు లాగున్నాడా సన్నగా ఉన్నాడా దాన్ని బట్టి వాడి నాలెడ్జ్ని జడ్జ్ చేయలేం కదా. సో కాబట్టి అలాంటి ఎవరైనా చేస్తారనుకో మీ గ్రూప్ లో, అంటే యూఆర్ నాట్ ఇన్ కరెక్ట్ గ్రూప్. నువ్వు కరెక్ట్ గ్రూప్ లో లేనట్టు. వాడు నీకు కరెక్ట్ కదా, వాడిన బయటకు చూసే గ్రూప్ నుంచి, లేదా నువ్వు నా గ్రూప్ నుంచి వెళ్ళిపో. అక్కడ అందరికి చెప్పేసి ఎవరికి వీడు మాట్లాడేది కరెక్ట్ లేదు, ప్రాపర్ లేదు, అందరూ సపోర్ట్ చేశారా ఉండు, వాడిని బయటకు నెట్టేసేయండి, లేదా వాడని మారాలి. లేదు అని అంటే మాత్రం నువ్వే వెళ్ళిపో అక్కడి నుంచి. ఎందుకంటే నీకు అది ఎప్పటికి కూడా బ్యాడ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మీరు చేస్తాను, వాడు నిన్ను కూడా చూస్తాడుగా, నువ్వు మాట్లాడకపోయినా వీళ్ళందరూ కమెంట్ చేస్తారు, వాడు చూస్తాడుగా, మనసులో పెట్టుకుంటాడు. ఒక ఇయర్ కాదుగా ఉండి, అక్కడ 4 సంవత్సరాలు ఉంటాం, వాడిని ముఖం చూడగానే గుర్తుపడతాడు. సో కాబట్టి కొద్దిగా అందరితో కూడా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ లో ఉండి ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేయండి. అంటే బాగా పోయి కలిసి తిరిగి సినిమాలకు పోమని ఇట్లా నేను చెప్పట్లేదు. జస్ట్ కనపడ్డప్పుడు హాయ్ చెప్పడం, వాళ్ళ గురించి, వాళ్ళ గ్రూప్ ఏదైనా ఉంటే వాళ్ళ గ్రూప్ గురించి డిస్కస్ చేయడం, మీ దాంట్లో ఎట్లా ఉంది ఏంది, మా దాంట్లో అయితే జరుగుతుంది, జస్ట్ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. ఈ ముఖ పరిచయాల వల్ల కూడా చాలా మంది జాబ్స్ టైంలో మీకు బాగా హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అర్థమైంది? కాంటాక్ట్స్ ద్వారా, జస్ట్ ఈ కాంటాక్ట్స్ ద్వారా కూడా ఇట్లా జాబ్ ఉందని తెలిసి మనం ఒకవేళ ఫోన్ చేసి ఏమైనా ఉందా బ్రదర్ మీ దగ్గర, లేదా ఫ్రెండ్ ఏమైనా ఉందా అని అడిగితే నీకేంద్ర భయ్ నేను ఉన్నాగా వచ్చాయని చెప్పి పిలిచి అట్లా జాబులు అట్లా కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. కాబట్టి కాంటాక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 100 మంది నీకు నీ పక్కన నిన్నే జాబ్ కోసం అడిగేటోళ్ళు ఉన్నా వేస్ట్. అది ఒక్కడే ఒకడు ఉన్నాడు గట్టేడు, వాడు కొడతాడు, వాడు హై లెవెల్కి వెళ్తాడు. అట్లాంటి వాడితోటి కరెక్ట్ గా మనం బిహేవ్ చేస్తే వాడు రేపు వాడు వెళ్ళడం కాకుండా మనం కూడా పైకి తీసుకుపోతాడు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఓకే, రైట్. సరే సార్, ఇంకోటి ఏంటంటే కొంతమంది పిల్లలు సార్ మాకు కోర్సెస్ కావాలని కూడా అడుగుతున్నారు. ఒకవేళ మీకు ఇప్పుడు నేను చెప్పిన దాని మీద ఏ బేస్ కానీ, సి లాంగ్వేజ్ కానీ, పైథాన్ కానీ, జావా కానీ, ఎంఎస్ ఆఫీస్ వర్డ్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కానీ, ఒకవేళ వేదాంతు తరపున ఇన్ తెలుగులో గనక కావాలని అనుకుంటే మీరు నాకు ఈ సెషన్ అయిపోయిన తర్వాత కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి సార్, వీ వాంట్ అని చెప్పి. ఇది నాకు తెలిసి ఫ్రీగా ఉండదు, ఉంటే పేడే ఉంటుంది. ఇది నేను వేదాంత వాళ్ళకి చెప్తాను సార్, ఇట్లా చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, కావాలని ఇంట్రెస్ట్ చూపుతున్నారు, మీరు ఏమన్నా దీన్ని ప్రొవైడ్ చేయగలుగుతారా? తెలుగు వాళ్ళతోటి చెప్పాలి, అది కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ తోటి చెప్పిస్తారని అడుగుతాను. ఓకేనా? సో దీన్ని లాస్ట్ కమెంట్ చేయండి, మీకు ఇష్టం ఉంటే చేద్దాం, లేకపోతే వదిలేద్దాం, నో వరీస్. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక దగ్గర చెప్పరు. అంటే ఏ బేస్ టూల్స్, సి లాంగ్వేజ్, పైథాన్ కానీ, జావా ఒకటి, అంటే ఎంఎస్ ఆఫీస్ లో ఇంతవరకు మాత్రం కావాల్సింది. ఇవన్నీ కూడా ఫస్ట్ ఇయర్ లోనే మనకు అవసరం అవుతాయి. ఇదంతా ఒక దగ్గర చెప్పేటోళ్ళు ఉండడు, దీనికి సపరేట్ గా పోవాలి, దీనికి సపరేట్ పోవాలి, అట్లా కాకుండా అంతా కలిపి ఒక కోర్స్ లాగా డిజైన్ చేసి చెప్పిమంటే నేను చెప్పిస్తా. రైట్. దాని తర్వాత పాయింట్స్ నాట్ టు డూ, ఏమేం చేయకూడదు అనేది మీరు ఇప్పుడు తెలుసుకోవాలి. సో దీంట్లో కొంతమందికి నచ్చని పాయింట్స్ కూడా ఉండొచ్చు, నేను దానికి ఏం చేయలేను. బట్ ఐ హావ్ టు టెల్, కంపల్సరీగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. ఫస్ట్ వన్, వేస్టింగ్ టైం వితౌట్ ప్రాపర్ గోల్. ఇప్పుడు స్టూడెంట్ ఏం చేస్తాడంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ లోకి వెళ్తాడు, వెళ్ళిన తర్వాత తనకి ప్రాపర్ గా గోల్ ఏముండదంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా ఫస్ట్ ఇయర్ నుంచే నేను డే 1 నుంచే నేను ఇట్లా ప్రిపేర్ అవ్వాలి, నా గోల్ ఇది, కాబట్టి దీనికి సంబంధించిన ఏ టూల్స్ నేర్చుకుంటా, సి లాంగ్వేజ్, జావా, పైథాన్ ఇట్లా నేర్చుకుంటా, ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటా, లేదా నా గోల్ సెకండ్ ఇయర్ బాగా ప్రిపేర్ అయ్యి సెకండ్ ఇయర్ లోను మన గూగుల్ సమ్మర్ కూడా GSOC ని క్రాక్ చేయాలి, హ్యాకథాన్స్ కి పోవాలి, ఇట్లా ప్రాపర్ గా ఒక గోల్ పెట్టుకున్నావు అనుకో, ఈ ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా నీకు గోల్ ఉండడం వల్ల ఆ టైం అనేది నీకు బాగా యూటిలైజ్ అవుతా ఉంటుంది. ఇలాంటి గోల్స్ ఎవరైతే పెట్టుకోరో వీళ్ళకి ఏం జరుగుతుందంటే టైం చాలా మిగిలిపోయి ఉంటుంది. మార్నింగ్ వెళ్తాడు, కాలేజ్ లో క్లాసెస్ వింటాడు, ఫ్రెండ్స్ తోటి చిట్ చాట్ చేస్తా ఉంటాడు, ఇక బయటకు వస్తారు. కాలేజ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని బయటకు వస్తాం. వచ్చిన తర్వాత ఇప్పుడు అడుగుతారు, బయటకు వచ్చిన తర్వాత మరి ఏం చేద్దాం ఈ రోజు, అరే అక్కడ ఏదో బాగుంటుంది రా, వెళ్దారా, సైకిల్ వెనకలెక్కు, నాకు బైక్ వెనకలెక్కు, 3-4 ఒకటే బైక్ మీద కూర్చొని వెళ్తారు. అంటే గోల్స్ ఏం వెళ్ళే వాడికి ఈజ్ రెడీ టు డూ టైం వేస్ట్ అనమాట. వాడు ఏది చెప్తే అవతల ఫ్రెండ్ ఏది చెప్తే వీడు అదే వింటాడు, అదే చేస్తాడు. ఎందుకంటే వీడి దగ్గర ఏం ప్రాపర్ గా గోలే లేదు. ఆ బీటెక్ కాలేజ్లో ఎందుకు జాయిన్ అయినట్టు కూడా తెలియదు. వాడు ఏమనుకుంటాడంటే బీటెక్ కాలేజ్ లో నేను ఫస్ట్ ఇయర్ లో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి నా గోల్ అని అనుకుంటాడు. ఆ మార్క్స్ ఓన్లీ మార్క్స్ ఉంటే మనకి ఏం జరగదు. మార్క్స్ కూడా ఒక ఇంపార్టెంట్ పాయింటే, చేయాలని చెప్తున్నా. కానీ ఆ ఓన్లీ మార్క్స్ ద్వారా నువ్వు జాబ్ రాదు. ఎందుకంటే అది జరిగేది ఒక 10 సంవత్సరాల క్రితం జరిగినట్ల, 17-8 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు అట్లా లేదు సిచ్యువేషన్. నీకు స్కిల్స్ ఉండి నువ్వు అప్డేట్ అవుతా ఉంటేనే జాబులు దొరకడం కష్టంగా ఉంది. బట్ ఎవరైతే ప్రాపర్ గా అప్డేట్ అవుతూ స్కిల్స్ పెంచుకుంటూ పోతున్నారో వాడికి ఆన్లైన్ లో మన ఆన్ క్యాంపస్ ఒకవేళ రాకపోయినా వాడు ఆఫ్ క్యాంపస్ అని కొట్టుకుని బయటకు వెళ్ళగలుగుతాడు. పాసిబుల్ అవుతుంది. వాడి దగ్గర స్కిల్స్ ఉంటే ధైర్యంగా జీవించగలుగుతాడు, వాడు ఏదైనా సాధించగలుగుతాడు. సో అలాంటి గోల్ ఒకవేళ పెట్టుకోకపోతే ఏమైందంటే ఆటోమేటిక్ గా మీ ప్రాపర్ గోల్ లేకపోతే టైం మొత్తం వేస్ట్ అయింది. దీంట్లో ఎక్కువ శాతం 90% పిల్లలు ఇందులోనే ఉంటారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తా, ముద్ర ఇట్లా గుద్ది మరీ చెప్తా, నేను 90% స్టూడెంట్స్ ఇందులోనే ఉంటారు. నేను కొంతమంది అంటే ఇది హృదయ విదారకంగానే ఏదంటారు తెలుగులో, అట్లా ఉంటదిలే, కానీ మనసుని
కులిపివేసేలాగా ఉంటుంది కొన్ని కొన్ని నేను చూసినప్పుడు. కొంతమంది పిల్లలు నేను ఆఫ్లైన్ లో చెప్తున్నప్పుడు కొన్ని కాలేజెస్ లో వాడు ఎవరో ఒక అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు లోకల్లో కూడా చెప్పి హైదరాబాద్ లో చెప్పినప్పుడు కొన్ని కాలేజెస్ లో తక్కువ కాస్ట్ ఉన్న కాలేజెస్ లైక్ 1,50,000 ఫీజు 1,50,000 ఉంటుంది కదా, 1,50,000 1,20,000 ఉంటుంది. వాడు ఏం చేస్తాడంటే వాళ్ళని వీళ్ళని అడిగి లేదా చైర్మన్ దగ్గరికి పోయి వాళ్ళతో మాట్లాడి వాడు ఆ 1,20,000 కాకుండా ఒక 50,000 40,000 ఫీజు కట్టి జాయిన్ అవుతాడు. అది కూడా వాళ్ళ నాన్న ఏంటంటే నానా కష్టాలు పడతా ఉంటాడు. రైతు కానీ కూలీ కానీ ఆటో డ్రైవర్ల పిల్లలు కానీ డ్రైవర్ల పిల్లలు కానీ ఇంకా చాలా ఇతర చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళ పిల్లలు కానీ చిన్న చిన్న జాబులు చేసే వాళ్ళ పిల్లలు కానీ ఇట్లా చాలా మంది ఉన్నారు నేను అక్కడ చూశాను. వాడు ఫస్ట్ లోపలికి వచ్చేటప్పుడు అసలు చాలా అంటే ఎనర్జీకి వస్తాడు. సార్ నేను కుమ్మి పడేస్తా ఇప్పుడు చేసేస్తా చూడు, అసలు 2 years లో నా రేంజ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటాడు. వాడు వస్తాడు ఒక 15 రోజులు 20 రోజులు నిజంగానే సీరియస్ గా వర్క్ చేస్తాడు. చిన్నగా ఏమైందంటే వాళ్ళ లైఫ్ లో చేంజెస్ వస్తూ ఉంటాయి. అంటే ఆ మోటివేషన్ ఏమైతే ఉందో అది ఎక్కువ రోజులు నిలబడదు, అది పోతుంది. అది పోయి ఇక నాన్నని మర్చిపోతాడు, ఆయన పడ్డ కష్టం మర్చిపోతాడు, వీడి జాయిన్ అయిన గోల్ మర్చిపోతాడు. ఇక వాడి ఫ్రెండ్స్ తోటి ఈ గోలలో పడి వాడు ఊహించుకుంటా ఉంటాడు. ఫ్రెండ్స్ ఉంటాడు, వాడు ఏదో పని చేస్తా ఉంటాడు, వాడు మొబైల్ ఏదో చూస్తూ ఉంటాడు, లేదా వాడు అరే రెస్టారెంట్ కదా పోదా తిన్నారా అంటాడు. డబ్బులు మొత్తం వీడియే ఫ్రెండ్ గాడి, వాడు డబ్బులు ఉన్నాడు కదా. వీడు ఎట్లా ఊహించుకుంటాడు అంటే నా లెవెల్ కూడా వాళ్ళ లెవెల్ అనుకుని ఊహించుకుని వాడు బైక్ మీద రమ్మంటే బైక్ మీద పోతాడు, సినిమాకి రమ్మంటే ఎందుకంటే వీడికి అవసరం లేదు, డబ్బులు వాడు పెడతాడు కదా. బయట రెస్టారెంట్ రమ్మంటే పోతాడు, వాడికి ఒకటి తోడు కావాలి, బకరా దొరికిండు తీసుకొని తిరుగుతూ ఉంటాడు. ఇట్లా ఎంతో మంది లైఫ్ లో నాశనమైంది. బాగా చదివే పిల్లలు వాళ్ళు 10th క్లాస్ లో వాడికి ఫుల్ మార్క్స్ వచ్చినాయి, ఇంటర్లో బాగా చదువుతాడని చెప్పి అమౌంట్ తగ్గించి పేరెంట్ బతిలాడితే జాయిన్ చేసిన పిల్లలు కూడా ఇట్లా చేసిన వాళ్ళు ఉన్నారు. సేమ్ ఇదే తరంగా బీటెక్ లో కూడా చూసిన. బీటెక్ లో కూడా చాలా లో లెవెల్లో పేరెంట్స్ అనమాట. వాళ్ళ పేరెంట్స్ ఒక్కొక్కసారి కాలేజ్కి వచ్చినప్పుడు చూసిన నేను ట్రిపుల్ లో చెప్పినప్పుడు అసలు లో లెవెల్ అనమాట. చాలా చెప్పులు కూడా సరిగా ఉండవన్నటువంటి పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళని చూస్తే వీడైనా అంటే వాడు చేసే కోతి చెక్కలని మనం చూస్తూ ఉంటాం, వాడు తిరుగుడు, వాడు ఎంజాయ్ చేసేయడానికి చూసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ చూస్తే ఆశ్చర్యమేది, ఈ పరిస్థితుల్లో ఉన్న పేరెంట్స్ ని పెట్టుకొని వీడేంటి ఇట్లా చేస్తున్నాడు, వీటితో కంపల్సరీగా మనం మాట్లాడాలి, వీడిని ఎంకరేజ్ చేయాలి, మోటివేట్ చేయాలని చెప్పి అట్లా చాలా మంది నేను చూసి మోటివేట్ చేసిన. అరే ఏందిరా మీ పరిస్థితి ఏంది, మీ నాన్న పరిస్థితి ఏంది, నువ్వు లైఫ్ లో ఏం కావాలనుకుంటున్నావు. వాడు మర్చిపోతాడు అన్ని. 90 ఇట్లా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఒక 1 నెల రోజులు ఉంటాడు, వాడు 15 రోజులు 20 రోజులు ఉంటాడు, దాని తర్వాత మళ్ళీ డివేట్ అయిపోతాడు. 90% మంది పిల్లలు ఇట్లే ఉంటారు. స్టాండర్డ్ గా ఉండేటోడు ఒక్కడే ఉంటాడు, ఆ 10%లో ఉంటాడు, వాడు 10% లోనే ఉంటాడు. ఈ 90% స్టూడెంట్స్ అందరూ కూడా 4th year కి పోతారు కదా, బీటెక్ 4th year కి పోయిన తర్వాత ఇక అప్పుడు దాహం వేస్తే బావి దవ్వుకోవడం అనమాట. నీకు దాహం అవుతుంది అనుకో, ఇక్కడ ఆల్రెడీ తవ్వేసిన బావిలో ఏదో విధంగా కష్టపడి నీళ్ళు తెచ్చుకుని తాగలుగుతావు. అంతేగాని దాహం అవ్వగానే అమ్మ నాకు దాహం అవుతుంది కాబట్టి బావి దవ్వుకుంటా అంటే, దీని ఇంతకుముందు కూడా చెప్పిన స్టోరీ ఏంటంటే నీకు ఫస్ట్ ఇంత టైం అనమాట. ఈ టైం ఏదైతే ఉందో టైం అంటే ఏంది, నీకు బావి దవ్వుకోవడానికి వెల్ దవ్వుకోవడానికి నీళ్ళ బావి దవ్వుకోవడానికి సమయం. నీ దగ్గర ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉంది ఆల్రెడీ. ఇది ఒక 2 నెలల వరకు వస్తుంది అనుకుంటాం. ఈ వాటర్ ఏదైతే ట్యాంక్ లో ఉందో నువ్వు తాగడానికి 2 నెలల పనికి వస్తుంది. 2 నెలల వరకు నీకు ప్రాబ్లమే లేదు. ఈ 2 నెలలు ఉన్నాయని చెప్పి హ్యాపీగా వాటిని తాకుండా ఎంజాయ్ చేసుకుంటుంటావా వాటర్ ని, లేదా అమ్మ 2 months తర్వాత ఈ వాటర్ అయిపోతే నా పరిస్థితి ఏంటి అని తెలుసుకొని ఇప్పటి నుంచే వాటర్ వెల్ ని తవ్వడం మొదలు పెడతావా? అట్లా తవ్వగలిగినోడు తెలియగలడు. 2 నెలల్లో ఈ వాటర్ అయిపోతాయి, నేను వాటర్ తాకుంటే, ఎందుకంటే తవ్వాలంటే శ్రమ చేయాలి, శక్తి కావాలంటే వాటర్ కంపల్సరీ కావాలిగా. ఈ వాటర్ తాకుంటా ఉన్న టైం ని ఆ బావి తవ్వితే నాకు వాటర్ పడతాయి, ఈ వాటర్ అయిపో లోపల అది నా లైఫ్ టైం సెటిల్మెంట్ అని చెప్పి బావి తవ్వుకుంటాడు ఎవరైనా. అంతే తప్ప ఈ 2 నెలలు వచ్చే వాటర్ ని 2 నెలలు బాగా ఎంజాయ్ చేసి సూపర్ గా ఎంజాయ్ చేసి వాటర్ అయిపోయిన తర్వాత అయ్యో వాటర్ అయిపోయినాయి ఇప్పుడు బావి తవ్వుతాడు, ఒక పీడ్ తవ్వుతాడు చచ్చిపోతాడు. ఈ 90 మంది పిల్లలు అట్లే ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా, బీటెక్ ఫైనల్ ఇయర్ వస్తుంది, వచ్చిన తర్వాత అప్పుడు వాడికి ఉక్రోషం పెరుగుతుంది. ఎవడో ఒకటికి 3rd year అయిపోయి 4th ఫస్ట్ సెమిస్టర్లోనే వాడికి జాబ్ వస్తుంది. వాడు అక్కడ కొట్టిండి ఇక్కడ కొట్టిండేది బాగా మంచి పాజిటివ్ వింటా ఉంటాడు వేరే వాళ్ళ గురించి. వింటున్నప్పుడు వీడికి ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది, నేను కూడా చేస్తాను, నేను ఎందుకు చేయలేను, అరే అట్లా అనుకుంటే ఇది ఏమైనా జంప్ చేసేదా, వాడే దూకిండి నేను ఎందుకు దూకలేదని దూకడానికి. ఇది తెలివితేటలకు సంబంధించిన విషయం. సో లాస్ట్ మూమెంట్ లో నేను చేసేస్తా అంటే నువ్వు చేస్తావు కరెక్టే, నీ దగ్గర నువ్వు కూడా తెలివిగల వాడు చేస్తావు, కానీ వాడికంటే బెటర్ చేయలేవు కదా, ఎందుకంటే వాడికి 3 years ఎక్స్పీరియన్స్ ఉంది, నీకు లేదు కదా. సో నువ్వు వాడికంటే బెటర్ చేస్తేనే కదా నీకు జాబ్ వచ్చేది. నీ లెవెల్లో నువ్వు చేస్తావు, వాడి దాటి చేయలేవు కదా. అలా చేయాలంటే నువ్వు ఫస్ట్ ఇయర్ నుంచే కష్టపడి ఉండాల్సి ఉండే, కష్టపడలే. సో 90% మంది పిల్లలు జాబులు లేకుండా బయటికి రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళు ఫోకస్ చేయరు. మీరు ఆ తప్పు పని చేయకండి. దేశంలో చాలా మంది చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎట్లయినా ఉండని. నువ్వు కనుక లైఫ్ లో సెటిల్ కావాలి అని అనుకుంటే డే 1 నుంచి నువ్వు కష్టపడ్డా నేర్చుకో. ఎంజాయ్ చేస్తా, నేను ఫుల్ గా ఎంజాయ్ చేస్తాను తర్వాత లాస్ట్ కి బాధపడాల్సిందే, ఫైనల్ ఇయర్ రాగానే బాధపడాల్సిందే. ఎందుకంటే వాడు స్కిల్స్ పెట్టుకొని నెత్తిలో మైండ్ లో అప్గ్రేడ్ అయ్యి ఒక రేంజ్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకొని వాడు ఎట్టుంటాడంటే ఇక పట్టుకుంటే కోసుకుంటుంది మనకి, ఆ టైప్ లో షార్ప్ ఉంటాడు వాడు. సో వాడితోటి మనం పెట్టుకోలేము, వాడు హై రేంజ్ లో వెళ్ళిపోతా టక్క కోసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు, ఇక మనం ఇక్కడే కూర్చొని చూస్తూ ఉండాలి. సో నువ్వు ఆ రేంజ్ లో ఉండాలంటే డే 1 నుంచే ప్రాక్టీస్ చేయి. మేబీ ఒక 1 వారం రోజులు చేసా 2 రోజులు రెస్ట్ తీసుకుంటా, నో ప్రాబ్లం. నేను ఇంకొక 1 వారం రోజులు వర్క్ చేసి ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుంటా సార్, తీసుకో.
కానీ ఈ కన్సిస్టెన్సీ అనేది ఏదైతే మెయింటైన్ చేస్తున్నావో ఆఫ్టర్ 2-3-4 ఇయర్స్ తర్వాత ఇది నీకు చాలా అంటే చాలా పాజిటివ్ కాబోతుంది. ఓకేనా? సో వేస్ట్ మాత్రం చేయకండి, టైం చాలా ప్రీషియస్. సెకండ్ ఏంటంటే అమ్మ ఆల్కహాల్. ఇక చూసుకో, ఇక ఇది చాలా మందికి ఉన్న పెద్ద ప్రమాదం ఏంటంటే ఆల్కహాల్. మీరు వెళ్తారు, వెళ్ళిన తర్వాత నీకు అన్ని ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అందరు కలిసి కూడా హైదరాబాద్ లో జాయిన్ అవుతారు, విజయవాడలో జాయిన్ అవుతారు, వైజాగ్ లో జాయిన్ అవుతారు. అందరి పిల్లలు ఒక దగ్గర జాయిన్ అవుతూనే ఉంటారు డబ్బులు కట్టి. జాయిన్ అయిన తర్వాత ఒకటి పోతే ఒకడు ఉంటాడు, వాడికి మేబీ ఫస్ట్ ఇయర్ అలవాటు ఉండకపోవచ్చు, వాడికి మేబీ వాళ్ళ సీనియర్స్ సూపర్ సీనియర్స్ ఎవరు అలవాటు చేసి ఉంటాడు. వాడు ఇప్పుడు థర్డ్ ఇయర్ లోనో సెకండ్ ఇయర్ లోనో ఉంటాడు, నువ్వు ఫస్ట్ ఇయర్ లోకి పోయిన తర్వాత ఏం చేస్తావు, అన్న అని చెప్పి ఎవరినో ఒకటి పట్టుకుంటావు కదా, అన్న నాకు ఇది చెప్పి నువ్వు పాజిటివ్ గా పోయిన తర్వాత ఒక టైం చూస్తాడు, వాడు చూసి వాడు తీస్తాడు, బాటిల్ తీస్తాడు, నిన్ను కూడా తాగమంటాడు. ఇలా చాలా జరిగినాయి. అంతేందుకు నేను ఐఐటి మద్రాసులో ఉన్నప్పుడు, ఇప్పుడు చెప్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే లేవని, సరే నేనేమని చెప్తా అంటే సిగరెట్ అని చెప్తా, దాని పేరు సిగరెట్, కానీ సిగరెట్ కాదు అది, దానికి మించింది. ఓకే, దీంట్లో కూడా చూపిస్తా, దాని పేరు చూపిస్తా, కానీ నేను చెప్తే మళ్ళీ నా మీద ఏమైనా వేస్తారేమో వాళ్ళు. అక్కడ ఈ పక్కన రూమ్లు ఉంటాయి కదా, వేరే స్టేట్ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారట, వాళ్ళకి అది చాలా సింపుల్ అట, అది వాళ్ళ ఇళ్లలో కూడా పండించుకుంటారట, తాగుతారట, వాళ్ళ మనకు తెలియదు అది. వాళ్ళు వచ్చి దాన్ని ఎంత సింపుల్ గా అంటే మన దగ్గర ఉంటే బొక్కలు వేస్తారు, తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేస్తారు, ఎమ్మటే పెద్ద కేసు అయింది. వాడు సింపుల్ గా కానిస్తూనే వాడు పని కానిచ్చుకుంటా, మాకు ఏముంది ఏం లేదు, లేలో కూర్చునే లేలో అంటున్నాడు వాడు. నేనైతే అక్కడి నుంచి ఉరుకు, మామూలు ఉరుకుడు కాదు, వాడిని చూసి వాడు అంటే అప్పటిదాకా నా ఫ్రెండ్ వాడు నా పరిస్థితులు చూసిన తర్వాత ఉరుకుడి కాదు, మామూలు కాదు. మాకు అసలే అట్లాంటివి అంటే భయం. నువ్వు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిసినావంటే మాత్రం వాళ్ళలో ఒకవేళ మంచి అలవాట్లు ఉన్న వాళ్ళతో కలిస్తే నీకు చాలా బాగా లాభం జరుగుతుంది, వాళ్ళు మంచి గైడ్ చేస్తారు నేను. కానీ ఇలాంటి వ్యవహారాలు ఉన్నారనుకో, నీకు ఆల్కహాల్ తాగుడు మాత్రం పక్కాగా అలవాటు చేస్తారు. దీంతో పాటుగా ఇంకా ఈజీగా అలవాటు అయ్యేది ఏంటో తెలుసా, సిగరెట్ కావచ్చు, గాంజా కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇవి మాత్రం పక్కాగా అలవాటు చేస్తారు. సో కాబట్టి ఎవరైతే అలవాటు చేస్తారంటో వాడికి దండం పెట్టి ఇంకోసారి వాడికి కనపడికి అసలు దండం అని పెట్టి అన్నానికి దండం అన్న అని చెప్పి వెళ్ళిపోక నుంచి అసలు వాడికి జీవితంలో వాడికి ఆ క్యాంపస్ లో మళ్ళీ ఇంకోసారి వాడికి కనపడితే వాడు అట్లా ఇట్లా వెళ్ళిపో, వేస్ట్ కాలన్నమాట, వాళ్ళతో అసలు మనం ఉండకూడదు. అంటే ఇప్పుడు చాలా మందికి హట్ అవుతారు, కోపాలు వస్తాయి. ఏం సార్ సిగరెట్ తాగితే వేస్ట్ కాలమా మేము? అరే సిగరెట్ తాగితే ప్రమాదం రా నాన్న, గాంజా తాగితే ప్రమాదం, డ్రగ్స్ వేసుకుంటే ప్రమాదం. ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటారు, ఆల్రెడీ మీకు వెబ్సైట్ లోనే అక్కడ రాసి పెట్టుంది, టిక్ చేసిన తర్వాత మీరు వెబ్సైట్ మనం ఇది చేసుకున్నారు, కౌన్సిలింగ్ లో పాల్గొనేటప్పుడే మనం అఫిడేవిట్ ఇచ్చిన యాంటీ డ్రగ్ అని చెప్పి, గుర్తుందా? ఎందుకు అసలు యాంటీ డ్రగ్ అని పెట్టాలని ఎందుకు అనిపించింది గవర్నమెంట్ కి? ఎందుకంటే ఎన్నో కాలేజెస్ లో ఈ ట్రేసెస్ కనపడుతున్నాయి, ఇట్లా చెడిపోతున్నారు పిల్లలని తెలుసుకొని యాంటీ డ్రగ్ అనేది వాళ్ళు ఆల్రెడీ టిక్ చేయించుకొని మన కౌన్సిలింగ్ లోకి పార్టిసిపేట్ చేయించుకున్నారు. లేదే పుట్టరు కదా, సో పెట్టారంటే కంపల్సరీగా ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మేబీ మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు, మేబీ 1 year తర్వాత 6 months తర్వాత ఎవరో ఒకరి దగ్గర కనపడప్పుడు ఏముంది ఒకసారి ట్రై చేస్తే పోలే, జస్ట్ ట్రై కదా, సిగరెట్ ఫోన్ ఇట్లా అంటే అయిపోద్ది కదా, గాంజానే కదా, గాంజా అంటే కూడా తాగేది అది, ఇది డ్రగ్స్ కదా, డ్రగ్స్ అంటే వేసుకుంటారు, ఇంజక్షన్లు వేసుకుంటారు, ముక్కులో పెట్టి టీవీలో చూస్తాను కదా, సినిమాలలో చూడట్లే. ఈ ఒకవేళ వీటిలోకి కనుక మీరు పోయారంటే మీ జీవితం నాశనం అయిపోయినట్టే, నాశనం అంటే నాశనం అయిపోయినట్టు. ఇక మళ్ళీ బయటికి రావడం ఉండదు, అందులోంచి బయటికి రావడం, అందులో కూరుకొని అట్లా పోవడం. ఇక జీవితాంతం ఇక ఒక మేనేజర్ ఉంటాడు, వాడి కింద సబ్ మేనేజర్స్ ఒక 10 మంది ఉంటారు, ఆ 10 మందిలో ఒకటి కింద ఒక 20 మంది కూలీలు ఉంటారు. ఇక అందులో మనం జాయిన్ అయ్యి పని చేసుకోవడమే, ఇక దానికే పనికి వస్తాం తప్ప ఎడ్యుకేషన్ టైంలో నువ్వు అలవాటు చేసుకున్నావు అంటే ఇక దానికి మించి పెద్ద జాబులు నీకు దొరకవు. మేనేజర్ ఉంటాడు, ఆ మేనేజర్కి ఒక 50,000 శాలరీ ఉంటుంది, వాడి కింద 10 మేనేజర్లు ఉంటారు, ఒక్కొక్కడికి 30,000 శాలరీ ఉంటుంది. ఆ ఒక మేనేజర్ కింద 20 మంది ఉంటారు పని చేసేవాళ్ళు, వాళ్ళకి 10,000 ఉంటుంది, అందులో మనం ఉంటాం. ఇట్లా కొన్ని లక్షల మంది ఉన్నారు హైదరాబాద్ లో 10,000కి 8,000కి జాబులు చేసేవాళ్ళు, బీటెక్లు అయిపోయి చేసేవాళ్ళు. నేను జోక్గా చెప్పట్లేదు, నిజంగానే చెప్తున్నా. నాకు తెలిసిన వాళ్ళు ఆ పరిస్థితులకు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు, సొంత వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మహా తెలివి గల ప్లేయర్ వాడు, ఎక్స్ట్రాడినరీ క్యాండిడేట్ వాడు. ఇప్పుడు చూస్తా అంటే బాధ అనిపిస్తుంది, ఏం చేయలేం కదా, దానికి ఏం చేయలేం, ఎక్కడైనా పెట్టినా పనికిరాడు. అయిపోయింది గత 10 సంవత్సరాల నుంచి వాడి మైండ్ మొత్తం అక్కడ ఏం లేదు, ఖాళీగా ఉందన్నమాట మైండ్. అలాంటి మైండ్కి ఎవరు జాబ్ ఇయ్యడు. కాబట్టి మీరు అసలు వీటిలోకి పోకూడదు. 4th వన్ ఏంటంటే వీటికంటే కూడా డేంజర్ ఇది చెప్పాను కదా, ఇగో ఆల్కహాల్, సిగరెట్, గాంజా, వీటికంటే కూడా పెద్ద డేంజర్ ఏంటంటే లవ్ ఫెయిల్యూర్స్. ఇప్పుడు ఇట్లా అనగానే బగ్గులు వేస్తారు కిరణ్ సార్ మీదకి, నాకు ఇంటర్లోనే లవ్ ఉంది, మీరేంటి బీటెక్ పోయిన తర్వాత లవ్ వద్దంటారేంది? లవ్ చేయి, నీ ప్రొఫెషన్ వేరేది రావాలనుకుంటున్నావు దాని లవ్ చేయి. మీ పేరెంట్స్ ఉన్నారు, లవ్ చేయి, ఫోన్లో మాట్లాడాలి, ఆ రోజు మాట్లాడు, రాత్రిపూట మీ నాన్నతోటి మాట్లాడు, మీ సిస్టర్ ఉంటే సిస్టర్ తోటి, మీ అమ్మ ఉంటే అమ్మతోటి, అందరితోటి మాట్లాడు, వాళ్ళతో అర్ధగంట గంటన్నర అయిపోద్ది కదా, ఎందుకురా మిగతా అన్నీ వేస్ట్. మీ లైఫ్లో ఇవి దేనికి పనికిరావు. ఇవన్నీ ఏంటంటే అప్పుడు అడుగురు టైం పాస్ అంటే నీ లైఫ్ లో అమూల్యమైన టైంని కిల్ చేసుకోవడానికి వాడుకునే ఒక ఆయుధం తప్ప ఇక్కడ ఏం లేదు. ఓకేనా? సో ఇది మనం బీటెక్ అయిన తర్వాత బెస్ట్ ఒక జాబ్ లో జాయిన్ అయిన తర్వాత అప్పుడు అంటే సార్ నేను లవ్ చేసినా లేదా నాది లవ్ ఫెయిల్యూర్ అయింది సార్, ఎక్కువ శాతం ఫస్ట్ ఇయర్ లో లవ్ ఫెయిల్యూర్ అయ్యే లేక ఉంటారు. వీడికి తెలవదు, ఎవరు కనపడగానే 1 side లవ్ ఉంటుంది అన్నమాట, లవ్ చేస్తాడు, ప్రపోజ్ చేస్తాడు, రిజెక్ట్ చేస్తుంది, లవ్ ఫెయిల్యూర్, కథం.
ఇక ఈ పైన ఉన్నాయి ఇవన్నీ అలవాటు అవుతాయి. అప్పుడు ఇక ఆల్కహాల్ స్టార్ట్ అయింది, సిగరెట్లు స్టార్ట్ అవుతాయి. ఎవడు చెడు మాటలు చెప్తాడో వాడి అన్ని తీయ కనిపిస్తాయి మాటలు. అరే తమ్ముడు ఇట్లా జరిగిందా రాదా, నీకెందుకు రాదా, బాటిల్ తీసుకురా, బాటిల్ తీసుకురా, తాగు తాగు తమ్ముడు అంటాడు. అయిపోయా, సంక్రాంతి బుద్ధి మన జీవితం మొత్తం. సో వీటిలోకి అస్సలు పోకంటారు నాన్న, వీటిలోకి అస్సలు పోకండి. ఇవి న్యాచురల్ గా జరుగుతాయి, న్యాచురల్ గానే జరుగుతాయి. అది దానికి ఒక వయసు రావాలి, నువ్వు మంచి దానికి ఎలిజిబుల్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎలిజిబుల్ కావాలి, మంచి జాబ్ తీసుకురా. నువ్వు ఎందుకు బీటెక్ లో జాయిన్ అయినావు అదంతా చూసుకో. ఫస్ట్ నువ్వు ఒక టార్గెట్ పెట్టుకున్నావు, గోల్ పెట్టుకున్నావు, అవన్నీ సాధించుకుంటే ముందరికి వెళ్ళిపోతే వెనకాల 100 మంది వస్తారు నీకు. ఓకేనా, నో ప్రాబ్లం. నువ్వు అనుకున్న దానికంటే 100 రెట్లు మంచిగా ఉండేటోళ్ళు వస్తారు. అప్పటిదాకా నువ్వేం చేయాలంటే కష్టపడి ముందరికి వెళ్ళాలి. వెళ్ళకపోతే ఎవరు మన డేకరు. ఓకే రైట్. దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య ఒక ఇష్యూ కూడా జరిగింది దీని మీద, రీసెంట్ గా 2 days బ్యాకే ఇష్యూ కూడా జరిగింది. రన్నింగ్ ఆఫ్టర్ గ్యాడ్జెట్స్, ఈ ఐఫోన్లు కావాలని చెప్పి. ఐఫోన్ అవసరం ఉందారా? నిజంగా ఐఫోన్ అవసరం ఉందా? మన పిల్లగాడు ఒక ముగ్గురు, ఆ పిల్లగాడు చేసే, అంటే పిల్లగాడిదే తప్ప నేను అనట్లా, వాడు ఐఫోన్ తీసుకున్నాడు, దానికి ఈఎంఐ కట్టాలంట, పేరెంట్స్ కట్టట్లేదని చెప్పి దూకి చనిపోతా అని చెప్పి అంత దూరంలో నిల్చొని ఉన్నాడు. పేరెంట్స్ కాళ్ళు మొక్కుతా మీకు అని చెప్పి ఏడ్చుకుంటూ బతిలాడుతా ఉన్నారు. అయినా కానీ వాడు వెళ్ళా. తర్వాత ఏం జరిగిందో చూసిరుగా, ముగ్గురు చనిపోయారు ఐఫోన్ కోసం. అసలు ఐఫోన్ అనేది మన దగ్గర, మన ఇండియాది కానీ కాదు, అది ఏదో దేశానికి, అది అసలు సంబంధమే లేదు. ఆ ఫోన్ అనేది ఐఫోనేనా, ఇంకా వేరే ఫోన్లు కావా? బొచ్చడి ఫోన్లు ఉన్నాయి, 10,000కి వస్తాయి, 15,000కి వస్తాయి, వాడుకోవచ్చు. కానీ ఏంటంటే ఇదేందో తెలుసా, ఇది ఈగోలకు పోయి గ్యాడ్జెట్స్ మీద ప్రేమ పెంచుకొని, దీని మీద ప్రేమ పెంచుకొని కూడా సర్వనాశనం అయిన వాళ్ళు ఉన్నారు. ప్లీజ్ దానికి దూరంగా ఉండండి. ఎస్పెషల్లీ గేమ్స్, ఇంకా గేమ్స్కి అలవాటు పడ్డం, గేమ్స్ ఆడడం, ఖాళీ టైం చెప్పినా కదా, ఫస్ట్ మీ ఖాళీ టైం దొరుకుతుందంటే నువ్వు రాంగ్ ట్రాక్ లో ఉన్నట్లు. ఖాళీ టైం ఉండకూడదు, నువ్వు కంపల్సరీగా జాబ్ రిలేటెడ్ నేను నేర్చుకోవాలని చెప్పాను. స్టిల్ యూ హ్యావ్ ఖాళీ టైం ఉందంటే నీ దగ్గర కంపల్సరీగా గ్యాడ్జెట్స్ మీద పడతావు. గ్యాడ్జెట్స్ మీద పడ్డం అంటే మాత్రం అందులోంచి బయటకు రాలేవు. గ్యాడ్జెట్స్ లో మెయిన్ గా ఉండేది ఫోన్సే. ల్యాప్టాప్స్ తో ప్రాబ్లం ఉండదు, ల్యాప్టాప్స్ తోటి అసలు మనకి ప్రాబ్లమే ఉండదు. ల్యాప్టాప్స్ మీద ఎక్కువసేపు నువ్వు, ఇప్పుడు మొబైల్ మీద మనకి ప్రాబ్లం ఏంటంటే గేమ్స్ ఆడతావు, తర్వాత ఈ ఎటువంటి తీసుకుపోవచ్చు మన గేమ్ మొబైల్ ని ఎక్కడికక్కడ తీసుకుపోయి నువ్వు గేమ్స్ ఆడొచ్చు. క్లాస్ రూమ్ లో ఆడొచ్చు, బయట ఎక్కడ కూర్చొని ఆడవచ్చు, క్యాంటీన్ లో ఆడొచ్చు, కింద రూమ్ కింద ఆడొచ్చు, పైకి వచ్చి ఆడొచ్చు, వేరే ఫ్రెండ్ రూమ్ లో పోయి ఆడొచ్చు. ల్యాప్టాప్ అట్లా కదా, ఒక దగ్గర ఉంటుంది, ఫిక్స్ అయి ఉంటుంది అంతే. ఎంతసేపు ఉంటావు అక్కడ, కొద్దిసేపు ఉంటావు వెళ్ళిపోతావు. మూవీ చూస్తావు, ఎంతసేపు చూస్తావు, ఎన్ని మూవీస్ చూస్తావు, ఒకటి చూడగానే సగం చూడగానే బోర్ కొడుతుంది మనకి. ల్యాప్టాప్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. బట్ మొబైల్ ఏదైతే ఉందో దీంట్లో మనకి చాలా ప్రాబ్లం ఉంటుంది మొబైల్ ద్వారా. కాబట్టి ఆ రోజు మీకు గ్యాడ్జెట్స్ గురించి చెప్పినప్పుడు మొబైల్లో నోకియా ఫోను ఇట్లా నెంబర్లు కొట్టేది ఉంటుందమ్మా, అది ఒకటి తీసుకోండి. ల్యాప్టాప్ కొత్తది కొనుక్కోండి, ఈ మొబైల్ మాత్రం అసలు వాడకండి అని కూడా చెప్పాను నేను. నోకియానే తీసుకోండి, ఈ శాంసంగ్ నోకియాలు బటన్స్ వస్తాయి, అవి వాడండి అని చెప్పాను. సో దీంట్లోకి పోయి కూడా మీరు చాలా మంది ప్రమాదాల్లో పడ్డ వాళ్ళు ఉన్నారు, అండ్ కెరీర్ మొత్తం లాస్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ షార్ట్స్, ఇన్స్టా రీల్స్ చేసి ఇన్స్టాలోనే బతికి ఇట్లా చేసుకుంటే లాస్ట్ కి మనం అనుకున్న గోల్ కూడా సాధించలేని పరిస్థితులకు పోయే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. కాబట్టి డోంట్ డూ దిస్, అవి చేయకండి. ఓకేనా రైట్. సో ఇప్పటిదాకా మీకు ఏం చేయాలో చెప్పాను, ఏం చేయకూడదో కూడా చెప్పాను. సో కాబట్టి దీంట్లో కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు కొంతమంది డౌట్ వస్తుంది, సార్ ఇక బీటెక్ అంటే చదువుడేనా, ఎంజాయ్మెంట్ లేదా సార్, ఎంజాయ్మెంట్ లేదా సార్ ఇక మాకు అంటే. ఎంజాయ్మెంట్ ఎందుకు లేదు, ఉంటుంది, ఎంజాయ్ చేయాలి. కానీ అవతల వాడిని చూసి, ఇది మన పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అంటారు కదా, పులిని చూసి నక్క వాత పెట్టుకు, పులికి వాతలు ఉన్నాయి, నాకేం తక్కువ, నేను కూడా వాతలు పెట్టుకుంటా అంటే ఏమైంది, నక్క పులైపోద్దా, నక్క పులైపోద్దా అండి? కాదు. అంటే అవతలోడికి ఐఫోన్ ఉందని, అవతలోడికి ఇంకేదో బైక్ ఉందని చెప్పి, బైకులు పెద్ద పెద్ద బైకులు, డ్యూక్ బైకులు, నా స్టూడెంట్ చనిపోయాడు డ్యూక్ బైక్, వాడు చనిపోవడం కాకుండా వాడు వెనకాల కూర్చున్నవాడు కూడా చనిపోయాడు. హోమాలకు పోయి 2 రోజులు పోయారు, చనిపోయారు ఇద్దరు. ఇంటర్మీడియట్ లో చదువుతున్న వాళ్ళ గురించి చెప్తున్నా, జరిగినాయి మేము చూసినాం. మేము 15 years నుంచి జాబ్లో ఉన్నా కదా, మేము ఎన్నో చూసి వచ్చినాం ఇట్లాంటివన్నీ కూడా. ఎన్ని రోజులు ఏడ్చినా ఏముంది, మేము ఏడ్చినాం, వాళ్ళ పేరెంట్స్ అందరూ ఏడుస్తూనే ఎవరు, ఏమున్నది దానివల్ల ఏం జరుగుతుంది? వాడు ఒక్కడే కొడుకు, ఆ ఇంట్లో ముద్దులు కొడుకు అని చెప్పి డ్యూక్ బైక్ కొనిచ్చిండు. ఇక వాడు ఆ రేంజ్ లో కొనిస్తే వాడు 220, 200 మీద పోతాడు, వాడు తక్కువ ఎందుకు పోతాడు? పోయాడు. కాబట్టి గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయన్నా, ఏదైతే మీకు అవసరమో అంతవరకే తీసుకోండి, ఎంతవరకు అయితే వాడాలో అంతవరకు వాడండి. వీటికి మాత్రం బానిస మాత్రం అవ్వకండి. వేరే వాళ్ళకు ఉన్నాయని చెప్పి, అసలు మీరు వాడుకున్నాయని చెప్పి మీరు మాత్రం వాడిని చూసి మాత్రం వాతలు పెట్టుకోకండి. కంపారిజన్ ఇస్ ద థీఫ్ ఆఫ్ జాయ్. కంపారిజన్ ఇస్ ద థీఫ్ ఆఫ్ జాయ్. కంపారిజన్ అసలు చేసుకోకూడదు. వాడికి ఉంది కాబట్టి నాకు కూడా కావాలి, ఇట్లాంటి కంపారిజన్ చేసుకోకండి. చాలా అంటే చాలా లాస్ అవుతారు. డోంట్ డూ దట్. కంపేర్ చేసుకోండి, చదువులో చేసుకోండి. వాడి స్కిల్స్ ఉన్నాయి, నేను నేర్చుకుంటా, అది ఈజీ. ఇప్పుడు నీకు తెలివితేటలు ఉన్నాయి, వాడికి తెలివితేటలు ఉన్నాయి, వాడి తెలివితేటలు వాడుకుంటున్నాడు, వాడొక కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు, నువ్వు నేర్చుకో. అది నువ్వు కూర్చొని నెంబర్ ఆఫ్ అవర్స్ వర్క్ చేస్తే దానిపైన ఉంటుంది. వాడికి ఐఫోన్ ఉందని చెప్పి నువ్వు కొనాలంటే ఎట్లా వస్తుంది? నీ పేరెంట్స్ అడగాలిగా. వాడికి బైక్ ఉందని చెప్పి నువ్వు కొనాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? వాడిని చూసి నువ్వు ఎందుకు కంపేర్ చేసుకుంటున్నావు? దానివల్ల మనం చేసే ఎంజాయ్మెంట్ అనేది పోతుంది. ఎంజాయ్ చేయలేం, మనకున్న దాంతో సంతృప్తి పడదని తెలవకపోతే మనం ఎంజాయ్ చేయలేం. సో కాబట్టి ఇవన్నీ కూడా మైండ్ లో గుర్తు పెట్టుకొని మీరు బీటెక్ ని కొనసాగించండి. లేకపోతే మాత్రం ఈ జాబులు గీబులు పక్కన పెట్టండి. జాబులు కాదు కానీ అసలు కరెక్ట్ గా మనం బీటెకే సాగదు, డిగ్రీ పట్టా కూడా చేతికి రాదు. దాని తర్వాత సార్ మీరు ఎంజాయ్ చేయకూడదు, మరి అయితే ఎంజాయ్మెంట్ అనేది ఉండకూడదా? అరే ఎంజాయ్ చేయొద్దని ఎవరు చెప్పిండు ఎంజాయ్ చేయొద్దని చెప్పి? ఎంజాయ్ చెయ్యి. ఇప్పుడు సండే హాలిడే వస్తుంది, సండే ఏం చదవకు,
అస్సలు నువ్వు నీ బుక్స్కి వెళ్ళి కానీ నువ్వు ఈ కోడింగ్ లాంగ్వేజ్ కానీ సండే ఏం చూడదు, ఎంజాయ్ చేయి. ఆ రోజు సినిమా హాల్కి పోతావా, సినిమాకి పో, ఎంజాయ్ చేయి మంచిగా. ఫ్రెండ్స్ తోటి కూర్చొని కబుర్లు చెప్పుకుంటావా, చెప్పుకోండి. సండే రోజు ఎంజాయ్ చేయి. ప్రాపర్ గా ఎంజాయ్ చేసేది ఉంటుంది కదా, చెడిపోవడం వేరు, ఎంజాయ్ చేయడం వేరు. ఎంజాయ్ చెయ్యి, సినిమాలకు వెళ్ళు, సాంగ్స్ విను, మంచి మంచి సాంగ్స్ విను, లేదా ఏదైనా బయటికి ఏదైనా టూర్ వెళ్దాం అనుకుంటున్నారా, ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళి రండి. జాగ్రత్తగా ఉన్న టూర్స్కి వెళ్ళి రండి, ప్రమాదకరమైన టూర్స్ కూడా కాదు, మళ్ళీ వెళ్ళి రండి. ఎంజాయ్ చేయడంలో తప్పే లేదు. కానీ మిగిలిపోయిన 6 days హార్డ్ వర్క్ చేస్తున్నామా లేదా, కన్సిస్టెంట్ గా వర్క్ చేస్తున్నామా లేదా అనేది గుర్తుపెట్టుకోండి. ఇలా అయితే మీ బీటెక్ ఫస్ట్ ఇయర్ కనుక ప్రాపర్ గా నడిస్తే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ మిమ్మల్ని ఆపేటోళ్ళు లేరు. మీది ఏ కాలేజ్ అయినా కావచ్చు. సార్ నాకు 1,00,000 ర్యాంక్ వచ్చింది సార్, నాదేదో తొప్పాస్ కాలేజ్ వచ్చింది సార్, వస్తే రానిది. కాలేజీకి సత్తా లేదు, కానీ 4 సంవత్సరాలు చేయబోయే వర్క్ వల్ల నీకు సత్తా వస్తుంది. నీకు ఆ ఒక క్రెడిబిలిటీ నీ దగ్గర ఉంటుంది. నువ్వు హై లెవెల్. ఇప్పుడు చెప్పాను ఇంతకుముందు ఒక కాలేజ్ పేరు చెప్పి, ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక వీడియోలో. కాలేజ్ పేరు చెప్పినప్పుడు దానికి 80 లక్షలు ఉంది హైయెస్ట్ ప్యాకేజ్. యాక్చువల్గా ఆ కాలేజ్కి అంత సీన్ లేదు. తర్వాత కనుక్కుంటే తెలిసింది ఏంటంటే ఒక స్టూడెంట్ కి వచ్చింది 80 లక్షలు. ఎలా వచ్చింది సార్ అంటే, వాడు సపరేట్ గా ఆఫ్ క్యాంపస్ ఆన్ క్యాంపస్ కాదు, వాడు 4th ఇయర్ లో కాలేజ్ వాళ్ళు ప్లేస్మెంట్స్ తేకపోతే వీడు ఒక కంపెనీకి అప్లై చేసుకొని వీడు చేసిన ప్రాజెక్ట్ ని వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు 80 లక్షలు కోట్ చేశారు. వాడికి 80 లక్షలు కాలేజ్ వేసుకుంది. నేను కాలేజ్ పేరు చెప్పలేము మీకు. ఇంకా నా చూసి ఒకరికి వచ్చినట్టుంది అన్న, అందులో దీనికి అంత లేదా, ఒకరికి వచ్చింది ఇది అని చెప్పి అన్న తర్వాత నేను దాని గురించి కనుక్కుంటే ఇట్లా తెలిసింది. అంటే కాలేజీకి అంత సత్తా లేకపోయినా వాడు బయటకు పోయి చేసి వాడు ప్రాజెక్ట్ ని సబ్మిట్ చేసి ఇంటి చేసిన నేను కనిపెట్టిన అని చెప్పి వాడు ఇస్తే పక్కాగా వాడికి జాబ్ ఎందుకు ఎవరైనా ఇస్తాడు, వర్త్ఫుల్ క్యాండిడేట్ ఎవరైనా ఇస్తాడు. వాడికి ఐఐటిఎం కావాలి, ఇది కాదు కదా, తెలివిగలవాడు కావాలి. తెలివిగలవాడు దొరికి అనుకో తీసేసుకుంటాడు. సో కాబట్టి మీరు ఎంజాయ్ చేసుకుంటా, సండే ఎంజాయ్ చేయండి. చేసుకుంటేనే మీరు ఎవ్రీడే వర్కౌట్ చేయండి. చేస్తే మీరు ఆఫ్టర్ 4 years చాలా షార్ప్ జెమ్ అవుతారు, జెమ్ లాగా తయారవుతారు. కన్సిస్టెన్సీ మేక్స్ యూ పర్ఫెక్ట్. సో ఆ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళండి. మీ పేరెంట్స్ కలల్ని నిజం చేయండి. కంపల్సరీగా మీరందరూ కూడా లైఫ్ లో చాలా ఉత్తమమైన స్థానానికి వెళ్ళాలి. మీరందరూ కూడా అనుకున్నది సాధించాలి. అండ్ దానికి తగ్గంత శక్తి ఆ దేవుడు మీకు ఇవ్వాలి. 100% మీకు ఎటువంటి చెడు అలవాట్లు కాకుండా, చెడు సావాసం కాకుండా ఉండాలి. మీ పేరెంట్స్ మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ, అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటూ. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మా, ఆల్ ద వెరీ బెస్ట్. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, దీనికి సంబంధించి ఇంకేమైనా ఉన్నా మీరు నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయొచ్చు. సో నేనైతే జెన్యూన్ గా నాకు తెలిసిందైతే నేను మాట్లాడినా. దీంట్లో కొంతమందికి కొన్ని నచ్చొచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను చెడిపోవాలి అని అనుకున్న స్టూడెంట్ కి నేను చెప్పిన కొన్ని ఏంది ఎప్పుడు చూసినా కానీ అదే అంటారు ఇదంటారు అనుకోవచ్చు, కానీ జీవిత సత్యం ఇది. సార్ బీటెక్ చేయక సరిగ్గా చదవకపోతే సెటిల్ అయిన లేరా అంటే, అరే బాబు వాళ్ళు 100 మందికి జాబులు ఇచ్చేటోళ్ళు కూడా తయారయ్యారు. బీటెక్ మొత్తం సర్వనాశనం అయిపోయి అసలు వాడు ఏం చేయకుండా 100 మందికి జాబులు ఇచ్చే రేంజ్కి వీళ్ళు వెళ్ళారు. కానీ మన ప్రొఫెషన్ అది కాదు కదా. అంటే నేను బీటెక్ ఫెయిల్ అయిపోయి ఇక బయటికి పోయి లక్కులో ఏదైనా జరిగితే చూద్దామని వెయిట్ చేయడానికి అంతమందికి వచ్చిందా? కొన్ని వేల మంది ఇట్లా చెడిపోయి ఉంటే అందులో ఒకటికో ఇద్దరికి లక్కులో తగిలి ఉండొచ్చు. వాడు చేసి బయటకు వచ్చి నానా కష్టాలు పడి చిన్న రేంజ్ నుంచి పై రేంజ్కి వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు. అట్లని చెప్పి అందరికి జరగదు కదా. బట్ ఎవరైతే బాగా చదివి స్కిల్స్ బాగా నేర్చుకుంటూ అప్డేట్ అవుతా ఉంటారో దాంట్లో 100 మందిలో ఒక 70% మందికి జాబులు వస్తాయి, సక్సెస్ అవుతా ఉంటారు. బాగా కష్టపడే వాళ్ళలో చెప్తున్నా. కాబట్టి దీనికి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి అందరూ కూడా ఇటు సైడ్ వెళ్తేనే మంచిది. అండ్ ఒకవేళ అయిపోయి జాబులు అయితే దొరకవు. కాబట్టి ఏంటంటే వీడే సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి పేరెంట్స్ దగ్గర ఏమైనా భూములు ఉన్నా, వాళ్ళ దగ్గర ఆస్తి పాస్తులు ఉన్నా అమ్మేసి ఒక బిజినెస్ పెట్టి దాంట్లో బాగా కష్టపడి అప్పటి నుంచి బాగా కష్టపడి హై లెవెల్ తీసుకెళ్ళి 100 మంది జాబులు ఇచ్చే రేంజ్ పోయిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మీ పేరెంట్స్ అంతా డబ్బులు కడతారా పెడతారా అనేది కూడా చూసుకోవాలి. ఓకే, సో అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఆల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్. మళ్ళీ కలుసుకుందాం. మీకు వేరే టాపిక్ దీని మీద వీడియో కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను చెప్తాను. అండ్ ఇందులో మీకు ఆల్రెడీ ఒక క్వశ్చన్ అడిగాను. మీకు ఏఐ తర్వాత ఏమని చెప్పాను, ఏఐ టూల్స్ కి సంబంధించినవి, సి లాంగ్వేజ్, పైథాన్, జావా కాకుండా పైథాన్, మైక్రోసాఫ్ట్ లో వర్డ్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఇవన్నీ కలిపి ఒక కోర్సు లాగా కావాలంటే నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. నేను వేదాంతుని అడిగి బెస్ట్ ఫ్యాకల్టీ తోటి మీకు ఆ కోర్సును అతి తక్కువ టైంలో అతి తక్కువ కాస్ట్ లో చెప్పడానికి నేను ట్రై చేస్తాను. సో ఇది మీరు ఓకే అంటే నేను చేస్తాను, లేదా నాకు అవసరం లేదు, మనకు అవసరం లేదు. మీరు వేరే దగ్గర ఎక్కడైనా నేర్చుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ప్రాపర్ గా ఒక టీచర్ నా పర్యవేక్షణలో ఉండి కన్సిస్టెంట్ గా వర్క్ చేసి సీరియస్ గా క్లాసులు చెప్పి తక్కువ కాస్ట్ లో చేసే అన్ని కలిపి ఒక దగ్గర చెప్పేటట్టుగా నేను చేయగలుగుతా. అది నేను వేదాంత ద్వారా చేయించగలుగుతా. ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఉంటే దానికి రిప్లై ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఆల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.